Okay, I am Ramesh, faculty economy. So, with reference to group 1, question answers explanation, right? So, in this syllabus, we are having 3 parts. Part number 1, Indian economy, right? So, first part, Indian economy. The second part, Telangana, right? Last one, environment, right? సో ఇక్కడ మనకి 3 భాగాలు. ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ, 2 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, 3 పర్యావరణ ఆర్థిక వ్యవస్థ, రైట్? సో ప్రతి భాగంలో మనకు చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ అపియర్ ద ఎగ్జామ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్. దట్స్ వై వెరెవర్ ద వొకాబులరీ అఫెక్ట్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ వొకాబులరీస్ అండ్ డెల్ట్. మనకు ఎక్కడైతే పదాలు కనిపిస్తాయో అక్కడ వాటి గురించి క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, భారతదేశం, తెలంగాణ, పర్యావరణం. బట్ కామన్ వర్డ్ ఎకానమీ, రైట్? సో వాట్ డూ యూ మీన్ బై ఎకానమీ? ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి, రైట్? ఓకే, ఇప్పుడు భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ ఉంది, తెలంగాణకు ఉంది, పర్యావరణకు ఉంది ఆర్థిక వ్యవస్థ. సో వాట్ ఈస్ ఫెల్ట్ బై యూ బై లిజనింగ్ ద వర్డ్ విచ్ ఈస్ ఎకానమీ? వాట్ వాజ్ ద రైట్ కంపోనెంట్ విచ్ ఈస్ presence in the word economy? So economy constitutes here 2 words, goods and services, రైట్? తెలుగులో మనకు వస్తు సేవలు అంటాం, వస్తువులు సేవలు, రైట్? ఓకే, భారతదేశ వస్తు సేవలు, తెలంగాణ వస్తు సేవలు, పర్యావరణకు సంబంధించిన వస్తు సేవలు. సో దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సీమ్ అలైక్, బట్ వీ హ్యావ్ అ సటిల్ డిఫరెన్స్. మీకు వస్తు సేవలు చూస్తే ఒకే రకంగా అనిపిస్తాయి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంది. వాట్ మైట్ బి ద డిఫరెన్స్, రైట్? డిఫరెన్స్ ఏమేమి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, యూ సాట్ ఆన్ ద చైర్ ఈజ్ ద గుడ్ లిజనింగ్ క్లాస్ సర్వీస్. కాబట్టి మన జీవితం, ప్రజల జీవితం ఎవరితో ఉందంటే వస్తువులతో ఉంది. కాబట్టి వస్తువులు మీరు బాగా ఇస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు. సో హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ డెల్ట్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలనుకున్నారు, యూ నీడ్ టు ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సింపుల్. సో ద బేసిక్ డిఫరెన్స్ విచ్ ఈస్ విజిబుల్ బిట్వీన్ గుడ్ అండ్ సర్వీస్, goods are visible items, services are invisible items, but both are giving satisfaction, right? రెండు మనకు సంతోషం. క్లాస్ వింటుంటే సంతోషం అవుతుంది, గ్లాస్ నీళ్ళు తాగుతుంటే సంతోషం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ దేశాలు ఏం చేయాలంటే వస్తువులను ఎట్లా ఉత్పత్తి చేయాలా, ఎట్లా ప్రజలు సంతోషపెట్టాలా, అంతేగాని యుద్ధాలు ఎట్లా చేయాలా, అర్థమైందా? వస్తువులు ఎట్లా నాశనం చేయాలి, ఇది కాదు. రష్యా ఉక్రెయిన్, హమాస్ ఇజ్రాయెల్, రైట్? ఇట్లా దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇగ్నోరెన్స్. యుద్ధాలు చేసుకోవటము, ప్రజలను పిచ్చి లేపటము, రైట్? సో ఓకే, కాబట్టి ఇక్కడ మనకు బేసిక్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్లో వొకాబులరీ ఉంటుంది. కాబట్టి వొకాబులరీ పట్టేసిన అనుకోండి, సబ్జెక్ట్లో ప్యాషన్ వస్తుంది, ప్యాషన్ ఇష్టం. ఒకసారి ఇష్టం వస్తే యువర్ సెల్ఫ్స్ రీడ్
అదైనా. సో వీ నీడ్ టు డీల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మనం చదువుతున్నప్పుడు వస్తుంది వర్డ్, నేను చెప్పేస్తాను, మీరు పట్టేసేయాలి అంతే. సో కాబట్టి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, 3 parts, రైట్. సో ఎకానమీ కన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ ఆర్ విజిబుల్స్, సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్. గూడ్స్ ఆర్ టచబుల్స్, సర్వీసెస్ ఆర్ అన్టచబుల్స్, బట్ బోత్ ఆర్ గివింగ్ సాటిస్ఫాక్షన్. మీరు 85 years 100 years బతకాల, యూ నీడ్ టు ఎంజాయ్ విత్ గూడ్స్ అండ్ సర్వీస్, సింపుల్. అదే చాలా ప్రతి ఒక్కరు కూడా బతకాలని, కానీ నువ్వు ఏం తినకుండా కూర్చున్నావు అనుకో త్వరపోతావు. సో జపాన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 85 years, ఇండియా అరౌండ్ 70 years. ఇండియా had only 32 years at the eve of independence. 47లో మన 32 years మన జీవితకాలం, ఇప్పుడు 70 అయింది. ఎందుకు? వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ గూడ్స్ అండ్ అంతే. రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా విపరీతంగా తినాలా, కొద్ది తాగాల, అంతే, ఈ సింపుల్. అదే కదా, పిల్లలకు కూడా విపరీతంగా అట్లే ఉండాలా. దట్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అమెరికా సీక్రెసీ అంతే. వై అమెరికా బికేమ్ డెవలప్డ్ కంట్రీ? బికాస్ దే పోర్డ్ ట్రక్లోడ్ ఆఫ్ మనీ ఓవర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. వాడు విపరీతంగా మానవులపై డబ్బులు కేటాయించాడు, కాబట్టి వాళ్ళు ఇంటలెక్చువల్స్ అయ్యారు. కాబట్టి వరల్డ్లో ఉన్న ప్రతి ఇంటలెక్చువల్ అమెరికాకి వెళ్తాడు, బంగ్లాదేశ్ పోడు. సీక్రెట్ అర్థమైందా? అట్లా రేపు జాబ్ వచ్చిన తర్వాత మీ పిల్లల్ని, మీ ఇన్కమ్ అంతా వాళ్ళ పైన పెట్టాలా, ఫ్లాట్ల మీద, ఇది కాదు, అది సీక్రెట్. అది చాలామంది తెలియక పిల్లల్ని ఏదో హాస్టల్ పడేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్లాట్ల కొని వెళ్ళి సంతోషపడుతూ, దిస్ ఇస్ నాట్ ఎకానమీ. సో వీ నీడ్ టు అన్ఎర్త్ ద బేసిక్స్, దెన్ వీ గెట్ ప్యాషన్, నాట్ ఫ్యాషన్, ప్యాషన్ ద సబ్జెక్ట్. కాబట్టి 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు ఈజీగా మనం కొట్టేయచ్చు, క్వశ్చన్ ఎట్లా వచ్చినా చెప్పేయచ్చు, బట్ ఆ బేసిక్స్ అనేది మనకు రావాలి. ఓకే, రైట్. సో ఇది ఎకానమీ, రైట్. కాబట్టి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఎకానమీ, రైట్. ఈ 2 కలిస్తే ఎకానమీ, రైట్. ఈ ఎకానమీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్, ఎకానమీ both seem alike but considerable difference presence. 2 చూస్తే ఒక రకంగా ఉంటుంది, ఏదది ఆర్థిక వ్యవస్థ, అర్థశాస్త్రం, బట్ both are not same, right? Okay, so this is the economics. Economics having numerous branches. For example, microeconomics. For example, macroeconomics. For example, public finance. For example, economy. For example, international trade, like this. Right? So, word economics differed from economy. Economics is the macro word. Economy is the micro word. Economy is part and parcel of economics. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇది అర్థశాస్త్రం మొత్తం. అందుకే మనకు అర్థశాస్త్రానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఆర్థిక వ్యవస్థకి ఇవ్వలేదు. ఎకానమీ ఈజ్ నాట్ గివెన్ నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్ ఈజ్ గివెన్ నోబెల్ ప్రైజ్. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో వై? బికాజ్ ఎకనామిక్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ క్వీన్ ఆఫ్ సోషల్ స్టడీస్, క్వీన్ ఆఫ్ సామాజిక శాస్త్రాలకు రాని వాళ్ళంటిదంట దీన్ని ఎకనామిక్స్ను. కాబట్టి ఎకనామిక్స్లో ఒక భాగం ఏంటంటే ఎకానమీ. దోస్ ఆర్ రైట్. ఎకనామిక్స్ హ్యావింగ్ న్యూమరస్ బ్రాంచెస్, దాంట్లో ఎకానమీ ఒకటి. కాబట్టి ఎకనామిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అలొకేటెడ్ నోబెల్ ప్రైజ్. ఏ సామాజిక నోబెల్ ప్రైజ్ లేదు, ఓన్లీ ఎకనామిక్స్ హ్యావింగ్ నోబెల్ ప్రైజ్.
ఎందుకంటే ఇందులో ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. ఎందుకు ఇచ్చారు అంటే ఇట్ కెన్ ఎన్హాన్స్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద పీపుల్. ఎకనామిక్స్ ఎక్కడ బాగుంటే అక్కడ ప్రజలు బాగుంటారు. ఎందుకు? గూడ్స్ అండ్ సర్వీసెస్. కాబట్టి ఇండియా వాడు యుఎస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఇండియా వాడు. కానీ ఇండియా వాడు బంగ్లాదేశ్కో శ్రీలంకో పోడు. ఎందుకు అంటే వాళ్ళ ఎకనామిక్స్ వీక్. అది కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎకనామిక్స్ పెంచుకోవాలా. ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ ఏంది? ఎకానమీ. ఎకానమీ కాన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్, అది కాన్సెప్ట్. రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇలా మీకు ఎకనామిక్స్ లోపల ఎందుకు ఇచ్చారంటే ఎకానమీ ఉంది కాబట్టి. సో ఇప్పటివరకు మనకి ఏం చేసినామంటే పదాలు ఎకనామీ, ఎకనామిక్స్ మధ్య తెలుపు అయిపోయింది. ఎకానమీ కాన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజ్డ్ బై అస్ టు ఇంక్రీజ్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎవ్రీథింగ్. కాబట్టి మనం ఏం చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన బాడీకి వస్తువులు ఏ అవసరం లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకోవాలి. ఆటోమేటిక్గా లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, జీవితకాలం పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎకానమీ తెలిసిపోయింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ తెలిసిపోయింది. కాబట్టి ఏ దేశం ఎక్కువగా వస్తువులు పెరుగుతుందో ఆ దేశం రిచ్ అవుతుంది, ఆ దేశం రిచ్ అవుతుంది. సో ఈ గూడ్స్ సర్వీసెస్ను మనము ప్రైస్ చేత మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ సిలబస్ నేషనల్ ఇన్కమ్ వస్తుంది. సో నేషనల్ ఇన్కమ్ is derived with the multiplication with the goods services with price. మీరు ఒక 50 kgs టమాటో ఉత్పత్తి చేశారు, 50 kgs, ఓకేనా, ఇంటూ 10 రూపీస్, లెట్ us imagine. Then 500 is the national, that's all. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే దాని డెఫినేషన్ అది వేరే విషయం. బట్ అక్కడ మనకి ఏం తెలవాలంటే దానిలో ఉన్న హిడెన్ మీనింగ్ తెలవాలా. అదేనా? ఇక్కడ జాతీయ ఆదాయం ఎట్లా వస్తుంది అంటే జస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ ద కన్సర్న్ ప్రైసెస్, దెన్ వి గెట్ నేషనల్ ఇన్కమ్. దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఇంటూ వాటి ధర. ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒక 50 కిలోల టొమాటో ఒక 10 రూపాయల కిలో, 5 రూపాయలు, సింపుల్. ఇది మనకు 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్. ఈ చాప్టర్తో చాలా విషయాలు తెలుస్తాయి మనకు. అయితే మనం చెప్పేటప్పుడు ఏంటంటే క్వశ్చన్ బై క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. చేసేటప్పుడు ఈ పదాలు మనం ముందు చూసుకుంటూ పోవాలా. లేదు అంటే ఏమిటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఇప్పుడు ఎకానమీ అంటే తెలిసిపోయింది. ఎకానమీ అంటే ఏం లేదు, గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజ్డ్ బై అస్ టు ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. యూ సాట్ ఆన్ ద చైర్, గుడ్. లిజనింగ్ లెసన్, సర్వీస్. ఎక్కడ పోయినా రెండే ఉంటాయి. హోటల్లో పోయినావు, టిఫిన్ చేస్తావు, గుడ్. సినిమా పోయినావు, పిక్చర్ చూస్తావు. ట్రైన్కి వస్తావు, సర్వీస్. బస్కి వస్తావు, సర్వీస్. ఫ్లైట్కి వస్తావు, సర్వీస్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యూ మీన్ బై ఎకనామిక్స్? ఎకనామిక్స్ అంటే ఏమన్నా? ఇది అయిన తర్వాత మనం క్వశ్చన్లకు వెళ్తాం ఇక. ఎందుకంటే క్వశ్చన్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పదాలు చెప్పకుండా పోయినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ అయిపోతుంది, బట్ మనకేమొచ్చిందంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అది కాబట్టి మీరు క్లాస్ వింటున్నారు, సర్వీసెస్, చైర్లో కూర్చున్నారు, వస్తువులు, బిల్డింగ్ కూడా వస్తాయి, విజిబుల్. ఆల్ విజిబుల్స్ ఆర్ గూడ్స్, ఆల్ ఇన్విజిబుల్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, రైట్. ఇప్పుడు ఎకనామిక్స్ అంటే రైట్, ఎకనామిక్స్ అంటే వస్తువుల వినియోగం, వస్తువుల ఉత్పత్తి, వస్తువుల వినిమయం, వస్తువుల పంపిణీ. ఇంగ్లీష్లో కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రైట్. మీకు మామూలుగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ చాలుగా, బట్ ఈ క్వశ్చన్ రావడానికి మీకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకే ప్రతి ఏం చేస్తా అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ప్రకారం చేసినాం, అది మీకు డౌన్లోడ్ అవుతుంది. దట్స్ ఆల్. కానీ అది ఈజీగా రావాలంటే నువ్వు వీటిపైన అవగాహన ఉండాలి. ఇక్కడ అండి, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్
goods and services, then distribution of goods and services. This is the definition of economics. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఏ సబ్జెక్ట్ ఉండాలంటే ఎకనామిక్స్ ఉండాలా, అది. అందుకే ఇట్ ఈస్ గివెన్ నోబెల్ ప్రైజ్. ఇన్ విచ్ ఇయర్? క్వశ్చన్లు వేస్తుంటారు నేను అప్పుడప్పుడు, మీకు తెలిసేపులో వదిలేదు అంతే, ఫీల్ కావాల్సిన అవసరం లేదు. 16 ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్ విచ్ ఇయర్ నోబెల్ ప్రైజ్ స్టార్టెడ్? 1901. 1901లో నోబెల్ ప్రైజ్ స్టార్ట్ అయింది. ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ 69లో వచ్చింది. చాలా గ్యాప్ ఉంది కదా. ఎస్, గ్యాప్ ఉంది కదా. ఎందుకంటే ఆ గ్యాప్లో డిప్రెషన్ వచ్చింది. డిప్రెషన్ మీన్స్ మాంద్యము. అదేదో చెప్దాం, నో ప్రాబ్లం. ప్రతి వర్డ్కి ఇన్నర్ మీనింగ్ మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ రాయటం, ఆన్సర్ రాయటం చాలా ఈజీ అవుతుంది. ఓకే, కన్జంప్షన్, వినియోగం. ఈ వినియోగాన్ని టెక్నికల్గా ఏమంటాం మనం? టెక్నికల్గా ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏమంటాం? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయము ఏమంటామండి? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఏమండి? ఎక్స్పెండిచర్. పాయింట్ అర్థమైందా? అది ఏది? వినియోగాన్ని. చూడండి, ఇక్కడ ఇది బేసిక్ వినియోగం మనకు ఎకనామిక్స్లో వచ్చింది, కానీ రిలేటెడ్గా ఏమొచ్చింది? పిఎఫ్సి వచ్చింది. సర్వే చూస్తే 60% పిఎఫ్సి వస్తున్నది, జాతీయ ఆదాయంలో ఉంటుంది. పిఎఫ్సి అంటే ఏంటండి? మళ్ళీ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. తెలుగులా ప్రైవేట్, తెలుగు వాళ్ళు తెలుగు చెప్పండి. ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం. ఇది మనకున్నటువంటి ఏదైతే జాతీయ ఆదాయం ఉందో, జీడిపి ఉందో, దాంట్లో 60% ఇదే వస్తున్నది. సరే, జీడిపి అంటే ఏంది? జీవీఈ అంటే ఏంది? జిఎన్ఐ అంటే ఏంది? 4 ఇచ్చారు సర్వేలో. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సర్వేలో వచ్చిన విషయాలు సరిపోతుంది. జిఎన్ఐ ఇచ్చారు, ఎన్ఎన్ఐ ఇచ్చారు, జీడిపి ఇచ్చారు, జీవీఏ బీపీ ఇచ్చారు. ఇవన్నీ పదాలు. అంటే ఇక్కడ సబ్జెక్ట్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ నీ పదాలు చెప్పకుండా మీరు చెప్పిన అనుకోండి, అది యూజ్లెస్, అది మీకు ప్యాషన్ రాదు అక్కడ. అందుకే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రకారం మీరు ఫాలో అవుతారు. బట్ ఫాలో అవడానికి ముందు ఇది అర్థం కావాలంటే ఈ లాంగ్వేజ్ రావాలి, అది. కాబట్టి ఇప్పుడు 142 crore పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఖర్చు చేయాలి. ఖర్చు అంటే వినియోగం చేయాలి. వాళ్ళు వినియోగం చేయడం వల్ల వచ్చే ఆదాయము జీడిపిగా 60% వస్తున్నది. అది అర్థమైంది. భారతదేశ జాతీయ ఆదాయం అంతా జనాల తిండిపోయినది. ప్రొడక్షన్ పైన ఉండాలి, క్యాపిటల్ పైన ఉండాలి. బట్ వీఆర్ గెట్టింగ్ కన్సిడరబుల్ ఇన్కమ్ ఫ్రమ్ కన్జంప్షన్. ఇది కాన్సెప్ట్. ఓకే, వదిలేసేయండి. కాబట్టి ఈ వర్డ్స్ కొత్తగా వచ్చినప్పుడు వెంటనే పట్టేసేయాలి. ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్లో ఆ వర్డ్ అక్కడ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకోసం చెప్తున్నాను ఇక్కడ. అర్థమైందా? రైట్. కాబట్టి ఎకానమీ అంటే వస్తుసేవలు, ఎకనామిక్స్ అంటే వస్తు సేవల వినియోగం, వస్తుసేవల ఉత్పత్తి, వస్తువుల వినిమయం, వస్తువుల పంపిణీ. కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్. అయితే మన ఎగ్జామ్లో మీనింగ్స్ రావాల్సిన అవసరం, మరి క్వశ్చన్ ఆన్సర్ అంతే ఉండాలి. వీటి గురించి మనం డిస్కస్ చేయవద్దు, అర్థమైందా? బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయాలంటే బేసిక్స్ ఉండాలి కదా, అందుకోసం. ఇప్పుడు ఎకనామిక్స్లో ఎకానమీ ఉందా? ఎకానమీలో ఎకనామిక్స్ ఉందా? ఎకనామిక్స్లో ఎకానమీ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇజంట్ ఇట్? రైట్. ఓకే, కమ్ టు ద పాయింట్. ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అదే క్వశ్చన్ ఏంటంటే, హూ ప్రొడ్యూసెస్ ద గూడ్స్ సర్వీసెస్? ఎవరు వస్తువులు ఉత్పత్తి చేస్తారు? ఎస్ అమ్మా, వాట్ ఎవర్ యూ ఫీల్, షేర్ ఇట్, నో మైనస్ మార్క్, బట్ యూ నీడ్ టు పార్టిసిపేట్. వై? బికాజ్ క్లాస్ మస్ట్ బీ ఇన్ రెసిప్రోకల్. ఇద్దరికి అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఉత్పత్తి ఎవరికి చెప్పండి, మీకు తెలిసి చెప్పరాదు ఏమవుతుంది. ఎస్, ద వర్డ్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకాలు ఏమండి?
ప్రొడక్షన్ ఈజ్ డన్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అది కాన్సెప్ట్. అదేనా? సో కాబట్టి ఏ దేశంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటాయో ఆ దేశము జాతీయ ఆదాయాన్ని ఫాస్ట్గా డెవలప్ చేస్తుంది. ఏంటి అవి? ల్యాండ్, ఏంటిది అది? లేబర్, ఏంటిది అది? క్యాపిటల్, ఏంటిది అది? ఆర్గనైజేషన్, ఏంటిది అది? టెక్నికల్ నాలెడ్జ్. భూమి, ఏమండి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం, ఇవి. సో యూ నీడ్ టు మొబిలైజ్ యాజ్ మచ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దేర్ బై పీపుల్ విల్ బీ ఇన్ హ్యాపీయెస్ట్ మోడ్. మనం చేయాల్సింది అది. కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనసభల్లో పార్లమెంట్లో ఏం చేయాలా? ఎట్లా వీటిని పెంచాలని ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం చేస్తుండ్రు అక్కడ? ఇంకోటి, మనం ఎస్సే రాసేటప్పుడు పొరపాటున విమర్శించే కార్యక్రమాలు పెట్టవద్దు. క్లాసులు చెప్తున్నాను, అదేనా? ఎందుకు చెప్తున్నామంటే ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ దో ల్యాబ్స్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, 75 ఏళ్ళు అయింది కదా, స్టిల్ వీఆర్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ, ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, స్టంటింగ్, వేస్టింగ్, మాల్ న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ఫాల్టీ ఎకనామిక్ పాలసీస్. పాయింట్ అర్థమైందా? పాలసీలు తయారు చేసే వాళ్ళ దగ్గర సత్తా లేకపోవడం వల్ల దేశం ఇప్పటికీ ఇట్లా ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1987లో చైనా జీడిపి ఈజ్ ఈక్వెస్ట్ ఇండియా జీడిపి. 1990లో ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వెస్ట్ చైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు చూస్తే ఇండియా యొక్క జాతీయ ఆదాయము $3.9 trillion, చైనా $18.5 trillion. ఏమైనా సంబంధం ఉందా? కన్సిడరబుల్ డిఫరెన్స్ ఇస్ విజిబుల్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పాలసీ మేకర్స్. ఇండియాలో పాలసీస్ మేకర్స్ ఎస్పెషల్లీ రీఫార్మ్స్ 1991లో స్టార్ట్ అయింది. అదేనా? ఓకే, దట్ ఇస్ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకే, అక్కడ డెంగ్ జియావో పింగ్, పేరేం పేరండి? డెంగ్ జియావో పింగ్. ఇద్దరు ఎకానమిస్ట్లే, కానీ ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. చూడండి ఎంత తేడా వస్తుందో. ఆయన స్టైల్ ఏంటంటే, ఎవరు? మిస్టర్ డెంగ్ జియావోపింగ్, ప్రొడక్షన్ బై ద మాస్. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏంటంటే మాస్ ప్రొడక్షన్. తేడా చెప్పండి. డెంగ్ జియావోపింగ్ ఏంటిదండి? ప్రొడక్షన్ బై ద, జనం ఉత్పత్తి చేయాలి అంటే జనాలు తీసుకొచ్చి ఉత్పత్తి పడేయాలా? కూర్చోవద్దు, తలకాయ కిందకి తీసుకొని పనిచేయాలంతే. నేను నిరుద్యోగిని, కూర్చుంటా నా. మరి ఇండియాలో ఏంటిది? మాస్ ఉత్పత్తి ఎవరు చేస్తే మనకు అవసరం లేదు, మెషిన్ చేయవచ్చు. వీ కెన్ యూజ్ హెవీ డోస్ ఆఫ్ మెషినరీ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ వాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్? ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. చూడండి, ఒకటి చిన్న ప్రిన్సిపల్తోని మొత్తం మారిపోయింది వ్యవస్థ. ఇప్పుడు చైనా వాడు ఎట్లా ఎదిగిందంటే, ఏ దేశాన్ని కొట్టేస్తా వస్తారని అడుగుతుండే అందరినీ. ఈవెన్ అమెరికా కూడా భయపడుతుంది. ఆ దక్షిణ చైనా చేయబోతున్నాడు, ఇది నాదే అంటాడు. ఆ ఫిలిప్పీన్స్ మొత్తుకుంటాడు, నాది ఇంద్రబాబు అని. అన్ని మొత్తం సీజన్ నాయ అంటాడు. చూస్తూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ హై నేషనల్ ఇన్కమ్, $18.5 trillion, సెకండ్ లార్జెస్ట్. ఎస్, ఎకానమీ కన్స్టిట్యూట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటిని పెంచుకునే ప్రయత్నం చేయాలా? ప్రతి క్షణం పాటుపడాలా? వేటి కోసం? వస్తువుల కోసం. అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇలా 75 years నువ్వు సాధించింది 3.9, ఇట్ ఇస్ టూ మీగర్, రైట్? సో హౌ యూ సాటిస్ఫై ద టీమింగ్ మిలియన్స్? ఈ ప్రజలు ఎట్లా నువ్వు సాటిస్ఫై చేస్తావు?
ఏమనంటే చెప్తాడు, మన 5th లార్జెస్ట్ టెక్ అని ఎవరికి కావాలా? 5th లార్జెస్ట్ టెక్ అని ఎవరికి కావాలి? నీ వెనక వెళ్ళాడు కాబట్టి వచ్చి 5th ర్యాంక్ వచ్చింది, వెళ్ళాడు కాబట్టి. నీ దేశంలో 30 crores 40 crores నో ప్రాబ్లం, 142 crores ఫస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంతమందికి తిండి పెట్టాలంటే ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయాలో? నువ్వేం చేస్తున్నావు? చూసారా ప్రిన్సిపల్? చిన్న ప్రిన్సిపల్ మారిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. కాబట్టి ఎకానమీలో వెరీ డిసెంట్గా ఉంటుంది సబ్జెక్ట్ ఇది. అంటే మొత్తం ఫుల్ ప్యాషన్ ఉంటుంది ఇందులో, అర్థమైందా? అందుకోసమే అర్థం చేసుకుని మనం ముందు పోవాలి. తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ఎకానమీ. ఎందుకు అంటే ఈ లాంగ్వేజ్ చెప్తూ సబ్జెక్ట్ చెప్తూ ముందు తీసుకుని చాలా కష్టం. అందుకని డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. బట్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే చివరికి నువ్వు అన్న క్వశ్చన్ రాకపోతే అక్కడి నుంచి బయటకు వస్తావు. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత మనం చదువు క్వశ్చన్ రాకపోయినా కానీ యూ కెన్ మేనేజ్ ఇట్, ఎందుకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి. రైట్, కమ్ టు ద పాయింట్. కాబట్టి చైనాకు మనకు డిఫరెన్స్ ఏంటంటే ప్రిన్సిపల్, ప్రొడక్షన్ బై ద మాస్ చైనా, మాస్ ప్రొడక్షన్ ఇండియా. సో వీఆర్ యూజింగ్ హెవీ డోస్ ఆఫ్ మెషినరీ ప్రొడక్షన్ ప్రాసెస్, కీపింగ్ ద పీపుల్ అసైడ్. ప్రజలు పక్క పెడుతున్నాం. నో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్. అంటే తప్పిపట్టట్లేదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ వలన ఈ రోజున ఇంత ఉన్నాం, అది వేరే విషయం. బట్ ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత ఘోరమైన డిఫరెన్స్ ఉందో చైనాకి ఇండియాకి. ఓకేనండి, రైట్, కమ్ టు ద పాయింట్. సో దీంట్లో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ప్రొడక్షన్ విత్ జాబ్, గ్రోత్ విత్ జాబ్ ఇంపార్టెంట్. గ్రోత్ జాబ్ మస్ట్ గో లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. ఇన్ సచ్ ఏ వే మెజర్స్ ఆర్ టేకెన్. ఉత్పత్తి ఉపాధి రెండు సమానంగా తీసుకెళ్ళాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అంతే ఉత్పత్తి చేస్తానన్నా ఆ ఉత్పత్తి కూడా నీకు కాదు కదా, చాలా తక్కువ ఉత్పత్తి కదా. పాయింట్ అర్థమైందా? రైట్, సింపుల్ పక్క పెట్టండి. ఒక్కొక్క లైన్ చెప్పుకుంటుంది, ఓన్లీ వన్ లైన్. రైట్, ల్యాండ్ రోల్. వాట్ ఈస్ ద ల్యాండ్ రోల్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్? సింపుల్, same thing. How land is useful in the production process of goods and services? ఎట్లా ఉపయోగపడుతుంది? మీరు వస్తువులు తయారు చేసేటప్పుడు మీకు ముడి పదార్థం కావాలి, ముడి పదార్థం, రా మెటీరియల్ గివెన్ బై ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హోల్ వేస్తే, ఇండియాలో హోల్ వేస్తే రాళ్ళు రప్పలు వస్తాయి, అదృష్టం బాగుంటే నీళ్ళు వస్తాయి. అదే సౌదీలో హోల్ వేస్తే పెట్రోల్ వస్తాయి. వాడు రిచ్, పుట్టగానే రిచ్ వాడు. So the fortune of the people can be decided by the land itself. ప్రజల యొక్క అదృష్టం నిర్ణయించే శక్తి ల్యాండ్కి ఉంది. అందుకే ఇట్ ఈస్ గివెన్ ఫస్ట్ ర్యాంక్, ల్యాండ్. ఓకే, అది ఇక్కడ మనం ఏం చేసినామంటే వ్యవసాయం పైన ఆధారపడేటప్పుడు వ్యవసాయ భూమిని మొత్తం నాశనం చేసి పడేసినాం బై యూజింగ్ హెవీ డోస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. ఎవరు చెప్పిండు ఉపయోగించమని? ఇక్కడ మీరు చూస్తే ప్రపంచంలో అత్యధికంగా ఆరేబుల్ ల్యాండ్, కల్టివేబుల్ ల్యాండ్ ఉన్న దేశం నెంబర్ 1 ఇండియా, దాన్ చైనా. మరి మన ఉత్పత్తి ఎంత? 315 మిలియన్ టన్స్, వాంది ఎంత? 900 మిలియన్ టన్స్. మరి ఏమైంది? చూడండి ఎంత లాజిక్ ఉందో. మీకు అంత భూమి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వై? బికాజ్ యువర్ ల్యాండ్ ఈజ్ డిగ్రేడెడ్. మీ భూమి మొత్తం నాశనం అయిపోయింది బై యూజింగ్, ఎస్, ఎవడు చెప్పిండు ఉపయోగించామని? కావ్ ఎనఫ్, కావ్ యూరిన్ ఎనఫ్. ఆవులు చాలు, ఆవుల పేడ, ఆవుల యూరిన్ చాలు. ఎవడు ఉపయోగించమని చెప్పాడు? ఇదంతా మొత్తం నాశనం అయిపోయింది. మీరు ఏం తిన్నా కెమికల్స్. నీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది విత్ డిసీజెస్. 32 years 70 years బాగానే ఉంది. ఎప్పుడు చూసినా రోగాలే. ఎందుకు? నువ్వేం తిన్నా రోగమే అది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అందుకే స్టార్ట్ అయింది. ఆర్గానిక్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ కదా అది. సో మీరు ఎప్పుడైతే ఈ కెమికల్ ఫుడ్ చేస్తారో ఎక్స్పోర్ట్స్ కావు. ఎక్స్పోర్ట్స్ ఎక్కడక్కడ స్టాప్ చేసి పడేస్తాడు వాడు. ఎక్స్పోర్ట్ కాగానే వాడు ల్యాబ్ పంపిస్తాడు, ల్యాబ్లో ఫెయిల్ అవుతుంది, బ్యాక్ వస్తుంది. ఇలా ప్రపంచానికి ఫుడ్ చాలా అవసరం. ఎల్నినో వల్ల, క్లైమేటిక్ చేంజ్ వల్ల ఘోరమైన ఫుడ్ అవసరం. అది ఉపయోగించిన శక్తి మనకు ఉంది. బట్ ఏం చేసినావు? ఒకటి గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసి నాశనం చేసి పడేసాడు. కానీ ఎగ్జామ్లో నువ్వు గ్రీన్ రెవల్యూషన్ నాశనం అనొద్దు. నేను చెప్తున్నా, నీ ఈ ఆన్సర్లు ఏమి చదివి రాయాలి.
మీకు విషయం చెప్తున్నా కానీ ఈ విషయాలు తీసుకుపోయి మీరు ఎగ్జామ్ రాసిరనుకోండి, ఇట్లా పెడతారు ఆడు. గ్రీన్ లెవెల్స్ పంపిస్తావు నువ్వు, సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది 1976లో, అప్పుడు ఫుడ్ ఇంపోర్ట్ చేసుకున్నాం, నువ్వు తిడతావా, నీకేం తెలుసు అని పక్క పెడతాడు వాడు. అందుకని అలాంటివి ఏం చెప్పాను, ఇవి ఇంపార్టెంట్ మీకు ఇచ్చేటి. బట్ ఫ్యాక్ట్ తెలవాలి కదా, ఫ్యాక్ట్ తెలవాలా. కమ్ టు ద పాయింట్. ఎందుకు చెప్పాలంటే ఇవాళ బికాజ్ ఆఫ్ హెవీ డోస్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్, ద ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ సీమ్స్ లోవర్ దాన్ అదర్ కంట్రీస్. ఏం వర్డ్ అండి అది? ఎస్, ప్రొడక్టివిటీ. ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ. చూడండి ఇక్కడ ఫస్ట్ 1 to క్లాస్ కొంచెం ఈ లెసన్తో పాటు బేసిక్స్ వస్తుంటాయి. ఎందుకు అంటే ఈ పదాలు తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జస్ట్ విని వదిలేసండి. మీకు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు విని వదిలేసేయండి. బట్ ఒక్కొక్కసారి ఏమైతే పదం మీనింగ్ తెలియకపోవడం వల్ల అలా ప్యాషన్ రాదు. ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ బోత్ సీమ్ అలైక్, బట్ వీ హ్యావ్ అ considerable difference between these two. What might be the difference which is existed between these two words can be unearthed. ఏందది? ఉత్పత్తి, ఉత్పాదకత రెండు ఒకే రకంగా కనిపించినా వాటి మధ్య డిఫరెన్స్ ఉన్నది. ఉత్పత్తి అంటే క్వాంటిటీ, ఉత్పత్తి అంటే క్వాంటిటీ. ఉత్పాదకత అంటే ఇప్పుడు ఇది ప్రొడక్షన్, క్వాంటిటీ అమ్మా, క్వాంటిటీ. ప్రొడక్టివిటీ అంటే ప్రొడ్యూస్డ్ కెపాసిటీ. అంటే మీరు రాసినప్పుడు కూడా ఏమవుతుందంటే పదాలు ఉపయోగిస్తుంటే నేను ఇప్పుడు మామూలుగా ఏంటంటే అగ్రికల్చర్ వస్తుంది, వచ్చినప్పుడు నేను ప్రొడక్టివిటీ లో ఉన్నదంట, అప్పుడు మీకు ఈజీగా అర్థం చేసుకోవాలా. ప్రొడక్టివిటీ మీన్స్ ప్రొడ్యూస్డ్ కెపాసిటీ. అదేనా? 1 hectare ఈజిప్ట్లో 80 క్వింటల్స్ రైస్ పడితే 1 hectare మన దగ్గర 30 క్వింటల్స్ ప్యాడీ. వాడు 80 అంటే మనకు 30. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ల్యాండ్, సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్, దే ఆర్ ప్రొడ్యూసింగ్ హై క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, బట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ లెస్సర్ క్వాంటిటీ బికాస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ. ఎందుకు లో ప్రొడక్టివిటీ అయింది? వీ డిగ్రేడెడ్ ద ల్యాండ్, వీ డిస్ట్రక్ట్ ద ల్యాండ్, వీ స్పాయిల్ ద ల్యాండ్ బై యూజింగ్ అన్నెసెసరీ కెమికల్స్. MNCs, ఎస్, దే లూటెడ్ కంట్రీ. రైతులకు ఏమైనా ఎన్ని బస్తాలు వేసినట్టు వాడు అంతా ఖుషి అవుతున్నాడు. అదైనా రైట్. ల్యాండ్ అయిపోయింది కదా. ల్యాండ్ గివ్స్ రా మెటీరియల్. ఓకే. లేబర్, వాట్ డూ మీన్ బై లేబర్? రైట్. ఇప్పుడు ఈ మధ్య అర్థమైందండి, ఉత్పత్తి అర్థమైంది కదా, నో ప్రాబ్లం. రైట్, తీసేస్తా. ఓకే, రైట్. లేబర్, వాట్ డూ యూ మీన్ బై లేబర్? లేబర్ మీన్స్ వర్క్. ఏమి? పని. లేబర్ అంటే ఏంది? పని. వర్క్ ఈజ్ డన్ బై ద వర్కర్, నాట్ లేబరర్. చూసారా పదాలు? మీకు చదువుతున్నప్పుడు PLFS అంట, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంట. ఆ పదాలు అందుకే ఈ ఎకనమీలో ఎందుకు అట్లా ప్రాబ్లం అయిందంటే ఈ వర్డ్స్ మీనింగ్ తెలియకుండా ముందుకెళ్తుంటారు. సో చివరికి కన్ఫ్యూజన్ ఏంది బాబు అని. ఇక్కడ చూడండి, లేబరర్, దెన్ వర్కర్. చూడండి ఇక్కడ తెలుగులో శ్రామికులు, కార్మికులు. పైన అర్థమైందా? బోత్ సీమ్ అలైక్, బట్ వీ హ్యావ్ కన్సిడరబుల్ డిఫరెన్స్ బిట్వీన్ లేబరర్స్ అండ్ వర్కర్స్. లేబరర్స్ అంటే ఏంది? వర్కర్ అంటే ఏంది? లేబరర్స్ అంటే ఏంది? వర్కర్స్ అంటే ఏంది? లేబరర్స్ అంటే ద పర్సన్ రెడీ టు డూ వర్క్. ద పర్సన్, ఎస్. వర్కర్ అంటే ఆల్రెడీ పర్సన్ వర్కింగ్. పైన అర్థమైందా? అది కాన్సెప్ట్. మీకు ముందు పోతే ఈ పదాల అది ఆ వర్డ్స్ ఉపయోగిస్తాం. ఈ వర్డ్స్ మీనింగ్ ఎగ్జామ్లో రాసే, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే క్వశ్చన్ లేదు, డైరెక్ట్ ఉపయోగించాలి. ఉపయోగించిన ఫస్ట్ నీకు అర్థం తెలుసుకోవాలి, అది కాన్సెప్ట్. అందుకే మీనింగ్ తెలియకుండా ముందు పోకూడదు. కాబట్టి వర్క్ ఈజ్ డన్ బై ద వర్కర్, నాట్ లేబరర్. ద పర్సన్ రెడీ టు డూ వర్క్. 18 years to
65 years మధ్యలో ఉన్న వాళ్ళందరూ లేబరర్స్, వాళ్ళకు పని ఇస్తే వర్కర్స్. సో లేబర్ వర్క్ ఈజ్ డన్ బై ద వర్కర్స్. ఇలా మన ఇండియాలో లేబరర్స్ ఎక్కువ ఉన్నారు. లేబరర్స్ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? వెన్ ఏ కంట్రీ ఈజ్ హ్యావింగ్ considerable quantity of labor force, then it is named as, very good, demographic dividend. DD means demographic dividend, Janava Labdi. India is a youthful country. India is the youthful country because laborers are more. We need to convert the laborers into, yes, then employment is created. This is concept. పాయింట్ అర్థమైందా? ఒకవేళ మీకు లేబర్స్ ఎక్కువ ఉండి వర్కర్స్ తక్కువ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు లేబరర్స్ ఎందరున్నారు? ఒక 100 మంది అడుగుతున్నారు ఉద్యోగాలు, మీరు 50 ఉద్యోగాలు ఇచ్చారు, రిమైనింగ్ 50 అన్ఎంప్లాయ్మెంట్. వెన్ ఎవర్ లేబరర్స్ ఎక్సీడ్స్ వర్కర్స్, దెన్ ద రెసిడ్యువల్ వన్ ఈజ్ నేమ్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. చూడండి ఇక్కడ. సో వీ నీడ్ టు ఈక్వలైజ్ ద లేబరర్స్ అండ్ వర్కర్స్ టు రియలైజ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇట్లా పదాలు వస్తుంటాయి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎల్ఎఫ్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూఎఫ్పిఆర్. చెప్పండి ఇప్పటిగా. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ ఈక్వల్స్ వర్క్ ఫోర్స్, ఎస్, దెన్ యూ గెట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఇది కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏమర్థం అవుతుందంటే, ఇవాళ మీరు పాలసీ మేకింగ్ చేసేటప్పుడు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఉపాధి ఇస్తున్నామని చూడాలా. అర్థమైందా? డోంట్ ఎంటర్టైన్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద నేషన్. అర్థమైందా? కాబట్టి మీరు ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయండి, అట్ ద సేమ్ టైం మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ లేని గ్రోత్ నాన్ సెన్స్. అది మనం చేయాల్సింది. ఇలా చైనాలో అదే ఎంత అద్భుతంగా పోతుంది చైనా. చూడక్కడ ఇలా వాళ్ళకు మనకు సేమ్. 1600 కంటే ముందు వరల్డ్లో ఫేమస్ రిచ్ కంట్రీస్ 3: చైనా, ఈజిప్ట్, ఇండియా. బిఫోర్ 1600 ఓన్లీ 3 countries were the rich nations, which were India, Egypt, China. చూడండి ఇక్కడ. సరే బ్రిటిష్ వల్ల అట్లా అయింది. వెళ్ళిపోయింది వాడు 47. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఇంకా వాట్ యు ఆర్ డూయింగ్? యూ ఎంటర్టైన్ అన్ఎంప్లాయ్మెంట్, యూ ఎంటర్టైన్ పావర్టీ, యూ ఎంటర్టైన్ ఎస్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లమ్ వీఆర్ హ్యావింగ్. ఏం చేస్తున్నారు మీరు దేశంలో? కాన్సెప్ట్, రైట్? ఓకే, ఇప్పుడు అయిపోయిందమ్మా ఇది. ఇప్పుడు 2 సమానం అయితే ఏమంటారండి? ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే ఏమైందండి? వెరీ నైస్. అది ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్ ఇవన్నీ వస్తుంటాయి మనకు ఎగ్జామ్లో. అంటే మీరు రాసేటప్పుడు డైరెక్ట్ రాస్తాడు, ఇది డైరెక్ట్ దీని నుంచి నేను అదే చెప్తున్నా, మీనింగ్ నేను చెప్తా, మీరు రాయకూడదు, జస్ట్ అదే డైరెక్ట్ రాసేయాలి అంతే. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేసిన కదా, డైరెక్ట్ అంతే. బస్. క్యాపిటల్ ఇది అయిపోయింది. క్యాపిటల్, వాట్ డూ యూ మీన్ బై క్యాపిటల్? క్యాపిటల్ రిచ్ కంట్రీస్ ఆర్ నేమ్డ్ యాజ్ రిచ్ కంట్రీస్. క్యాపిటల్ అంటే ఏందమ్మా? Capital is a good which can produce other goods. For example, machine can produce other goods. కాబట్టి ఏ దేశంలో ఎక్కువ మెషినరీ ఎక్కువ ఉంటుందో ఆ దేశం దే కెన్ ప్రొడ్యూస్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దే ఆర్ మల్టిప్లైడ్ విత్ ద ప్రైస్, దెన్ యూ గెట్, దట్స్ ఆల్. ఇప్పుడు నీకు వచ్చిన ఆదాయంలో 60% తిండి మీద పెడుతుంది, మరి క్యాపిటల్ ఎక్కడది? Why India still named as developing country? The reason is considerable amount is spent over consumption itself. ఇది కాన్సెప్ట్. కాబట్టి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం మాత్రమే మీరు క్లాస్లో నేను చెప్పింది వింటారు, మిగతా అంతా క్వశ్చన్ ఆన్సర్సే ఫాలో అవుతారు. ఎందుకంటే దీంట్లో ఒక పాయింట్ కూడా నేను ఎక్కడ విమర్శపెట్టాను. మీ క్వశ్చన్ ఆన్సర్లో ఎక్కడ మేము ఒక్క పాయింట్ విమర్శించాం. ఇది ఎగ్జామ్ రాయబోయేది కాబట్టి నీట్గా తయారు చేస్తాం అంతే. బట్ దీని మీద కమాండ్ కావాలంటే ఇవన్నీ కావాలా?
వీటి మీనింగ్స్ అని ఇలా పెట్టాను. పెడితే ఏమవుతుంది? ఓ క్వశ్చన్ 10 ఆన్సర్లు అంత అవుతుంది. రాయలేవు కదా. ఓన్లీ మనం చెప్పే వర్డ్సే రాయాలంతే. బట్ వర్డ్ మీనింగ్ తెలియకుండా పోయినాం అనుకో కథం. అందుకోసం రైట్. ఓకే, క్యాపిటల్. హౌ యూ రైట్ డిరైవ్ క్యాపిటల్? చూడండి, ఇక్కడ చెప్తాగా. చూడండి, ఇప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది కదా, ఇన్కమ్ ఈల్డ్ అంటాం. మీ ఇన్కమ్ని ఏం చేస్తారంటే మీరు ఖర్చు చేస్తారు, మిగతాది సేవ్ చేస్తారు. ఇజంట్ ఇట్? ద డిరైవ్డ్ ఇన్కమ్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ వై నథింగ్ బట్ ఈల్డ్ ఈజ్ categorized into 2 types. One is consumption, the residual is right saving. మీకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తారు, పొదుపు చేస్తారు. దీస్ సేవింగ్స్ ఆర్ సేవ్డ్ బై ద సేవర్స్. దెన్ దే పార్క్ ద సేవింగ్స్ అట్ బ్యాంక్. దిస్ ఇస్ బ్యాంక్. బ్యాంకర్స్ గివింగ్ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్వెస్టర్స్. Investors purchase capital. Capital can produce goods. Your goods into price is equals to, that's all. ఇది లాజిక్. ఏ దేశంలో ఈ లింక్ కంటిన్యూస్గా వెళ్తుందో ఆ దేశం డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ యువర్ కంట్రీ ఫ్రమ్ డెవలపింగ్ ఇంటూ డెవలప్డ్, యూ షుడ్ ట్రై టు రన్ ద సైకిల్ ఎట్ ప్రాపర్ వే. సీక్రెట్ ఇది. అంటే ఏం చేయాలి? జనాలు వచ్చిన ఆదాయాన్ని వినియోగం పైన తక్కువ ఖర్చు చేయాలి, సేవింగ్స్ పైన ఎక్కువ. ఇటీవల ఏం చెప్తున్నారు? కుటుంబాల యొక్క సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా డిక్లైనింగ్. ఆర్బీఐ గవర్నమెంట్ అందరూ ఆగమాగం అవుతున్నారు. ఏమని చేయాలి అర్థం కావట్లేదు. పేపర్లు వస్తాయి. మన కరెంట్ ఎకానమీ స్టార్ట్ చేస్తాము. అదేంటంటే మనకు ఎందుకు చేస్తున్నాం అంటే ఇలా చెప్పాం మేము. కరెంట్ ఎకానమీ స్పెషల్గా స్టార్ట్ చేస్తాం. రీజన్ ఏంటంటే మీరు రాయబోయే ఏదైతే ఎస్సే ఉందో ఎక్కువ కరెంటును బాగా టచ్ చేస్తుండాలి. అది దానికోసం. HNFS has been declining in India. Household net financial savings have been declining in India. It is very dangerous position. సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే సేవింగ్స్ తగ్గిపోతే బ్యాంకుల్లో డిపాజిట్లు, తగ్గిపోతే పెట్టుబడులు, మూలధనం, వస్తువులు, జాతీయ ఆదాయం. ఇది కాన్సెప్ట్. సో యువర్ క్యాపిటల్ కమింగ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద క్యాష్. ద ఇన్వెస్టర్ taking the money from the bank in the form of cash and can purchase machinery. Machinery can produce. Then these are multiplied with the price. Thereby you get national income. The concept. Point of the window. Adi. Okay. కాబట్టి ఒక్కొక్క పదం ఏంటిదనేది మనం తెలుసుకుంటూ పోతాం. ఇప్పుడు నేను ఎస్సే చదివేటప్పుడు ఆ పదాలు ఈజీగా వచ్చేస్తుంటాయి. మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఎక్కడ, పరిచయం చేస్తున్న ముందే కాబట్టి వచ్చేస్తాయి. ఓకేనా? రైట్. క్యాపిటల్ అయిపోయింది కదా. క్యాపిటల్ అయిపోయింది. క్యాపిటల్ మీద వస్తుంటాయి పాయింట్స్. అవి మీకు తర్వాత వస్తుంటాయి, సందర్భాన్ని బట్టి వచ్చేస్తుంటాయి. ఆర్గనైజర్. వాట్ ఈస్ డన్ బై ద ఆర్గనైజర్? ఎస్, వాట్ ఈస్ డన్ బై ద ఆర్గనైజర్? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆర్గనైజర్? Who can assemble rest factors at single place to realize goods and services. మిగిలిన ఉత్పత్తి కారకాలు ఒక దగ్గర చేర్చి ఉత్పత్తి నిర్వహించేవాడే. ఎస్. హూ అసెంబల్ రెస్ట్ ఫ్యాక్టర్స్ ఎట్ సైట్, ప్రొడక్షన్ సైట్ టు రియలైజ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజర్ అంటాడు. ఇండియాలో ఏం చేస్తారంటే ఎవడైతే డబ్బు పెట్టి చేస్తాడో వాడే ఆర్గనైజర్, వాడే CEO. తప్పది. కక్కుర్తి పడి చేస్తుంటారు. మీకు యూరోప్లో కానీ అమెరికాలో కాదు. పిచ్చాయి పెట్టారు. ఎందుకు పెట్టారు? పిచ్చాయి లేరా? ఓనర్ ఉందా? లేదు, ఆయన సఫిషియెంట్ క్యాండిడేట్. భాస్కర్కి ఇచ్చారు, నాదేళ్ళ. ఎందుకు ఇచ్చారు? సఫిషియెంట్. వాళ్ళు ఉండలేరా వాళ్ళు? అది కోట్లు, 1000 కోట్లని ఇస్తాడు. మన దగ్గర ఎట్లా కాదు. వీనికి ఏం తెలియపోయినా ఈడే ఓనర్, ఈడే CEO. ఏం పోతుంది? నాకు అసలు ఫ్యాక్టరీ ఏం నడుస్తుంది? చూసారు, ఇది చాలా తేడా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో. అంటే మనకు ఎందుకు ఇండియా పోవడం లేదు ఇట్లా? ఇలా మీకు సిలబస్ అయిన తర్వాత చాలా నవ్వొస్తుంటుంది. అమ్మా, ఇంత దారుణంగా ఉంది ఇండియాలో.
ఇప్పుడు బాగానే ఉంది, 5th లార్జెస్ట్ ఎకానమీ, ఓ ఇది అక్షరాలతో. ఎందుకు ఆ 5th లార్జెస్ట్ ఎకానమీ? మీకు జాతీయత ఇంపార్టెంట్ కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంపార్టెంట్. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ యూ కెన్ గెట్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. హౌ మచ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీఆర్ హ్యావింగ్? ఎస్, dollars. Can you imagine, right? China, ఏమన్నా రిలేషన్ అదా చైనాకు ఇండియాకు? ఉందా? అక్కడికోసారి చైనా అనేది తిడుతుంటాం మనం. వాళ్ళకి గడ్స్ ఉంది వాళ్ళకి. దే కాన్సన్ట్రేట్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. పిచ్చి పిచ్చి చేయరు. జిఎస్టీ రావాలంటే వాడు 15 minutes జిఎస్టీ స్టార్ట్ చేస్తున్నాడు. మనకు 2000 జిఎస్టీ స్టార్ట్ అయితే 2017 years అయింది మీకు జిఎస్టీ రావడానికి. ద కాన్సెప్ట్ జిఎస్టీ స్టార్ట్ అయిన 2000, రియలైజ్డ్ ఇన్ ఇన్ని సంవత్సరాలు ఇది నాకు అర్థం కాదు. ఒక ట్యాక్స్ 2 సంవత్సరాలు నాకు అర్థం కాదు. వాడు 17 years కాదు, 17 minutes పెట్టేస్తాడు వాడు. అదే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూర్చుంటే 3,000 మంది. ఎస్, దట్స్ ఆల్. 17 minutes అయిపోతుంది. ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ కాబట్టి వాళ్ళంతా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇప్పటికి మన వాడు చేంజ్ అయ్యాడు. ఇలా 1 to 10th class ఏం చెప్తారు? 1 to 10th classలో 6 subjects చెప్పేస్తారు. ఏముంటుంది అందులో? వస్తువు సేవలు ఉత్పత్తి అయితేనే లేవు. మరి నీకు సంతోషాన్ని ఇచ్చేది అవే కదా. వీఆర్ లింక్డ్ విత్ ద గుడ్ సర్వీసెస్. నువ్వు స్కూల్లో ఏం చెప్తున్నావు? 10 years, 5 years, 15 years అయిపోయిన తర్వాత ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఎందుకు పనికిరాదు అది. ఇదే ఎస్ఎస్ లోపల 4000 skills పైన ట్రైనింగ్ ఇస్తాడు చైనాలో, సౌత్ కొరియాలో, జర్మనీలో, ఫ్రాన్స్లో. దిస్ ఈజ్ కాల్డ్ డ్యూయల్ ఎడ్యుకేషన్. దీన్ని ఏమంటారండి? ద్వంద్వ విద్య విధానం. అర్థమైందా? డ్యూయల్ ఎడ్యుకేషన్. మీకు అడీ కార్ ఎక్కడండి? ఇది జర్మనీ. అడీ కార్, బెంజ్ కార్, పోర్చ్ కార్, అర్థమైందా? BMW కార్, ఆల్ ఆర్ జర్మనీ. ఎంత ఉంటుంది జర్మనీ? ఓ స్టేట్ అంత కాదు అది. దే ఆర్ ఎక్స్పోర్టింగ్ దేర్ కార్స్ టు త్రూ ద వరల్డ్, గెటింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. చూడండి దాడం. మనం ఉత్పత్తి చేస్తే మనమే తీసుకోం. అసలు మన సెల్ ఫోన్ ఇండియాలో ఏ మనకే తెలియదు. శాంసంగ్ అక్కడి నుంచి వస్తుంది కదా. 240 కోట్లు ఉన్నది. మరి ఏం చేస్తున్నావు ఇక్కడ? చూడండి, అంటే ఇది చెప్తున్నా అంటే ఇవన్నీ ఎస్ఏలు రాసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిసినప్పుడు మీ ఎస్ఏ రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత మీరు చదివేటప్పుడు ప్యాషన్ రావాలంటే ఇది కావాలా, లేదంటే కష్టం. రైట్? ఓకే, రైట్, తీసేస్తాను. లాస్ట్ వన్ టీకే చెప్పేసి ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు మామూలుగా ఇంకా 13,000 చూడండి. ఓకే, $13,845 దాటితే ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అంటారు. ఇఫ్ ఏ కంట్రీ ఈజ్ హ్యావింగ్ more than $13,845 of per capita income, then the country named as developed country. అంటే ఇప్పుడు చైనా ఏమవుతుందండి త్వరలో? ఇక మనం ఏమన్నాడు కావాలా? వీక్షిత్ భారత్ 2047 అంటాడు. అవుతామా? చూడండి ఇక్కడ ఎంత తేడా ఉంది. చూడండి మీరు నెంబర్ చూడండి. 2731 ఎక్కడ, ఆ 13,845 ఎక్కడ? సరే, గోల్ ఉన్నది, నో ప్రాబ్లం. 2047 100 years ఇండిపెండెన్స్లో ఇండియా కెన్ బికమ్ ఇన్ టు రైట్ డెవలప్డ్ కంట్రీ, యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. ఎవడద్దంటాడు? ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. అర్థమైందా? ఓకే, కమ్ టు ద పాయింట్. లాస్ట్ పాయింట్ చెప్పండి. ఇక లాస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఏంటండి? ఏమండి? సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటండి? సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటి? మీ గూడ్స్ అండ్ సర్వీస్ లోపల నాణ్యత ఉండాలా. ద గూడ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఆర్గనైజేషన్ వల్ల ఏమొస్తుంది? గూడ్ వస్తుంది. గూడ్ అంటే ఏం గూడ్? ఇది నార్మల్ గూడ్. నార్మల్ గూడ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. దీస్ గూడ్స్ ఆర్ టు బి ఎక్స్పోర్టెడ్. టు డూ సో ది గూడ్స్ నీడ్ టు హ్యావ్ అ రిక్వైర్డ్ క్వాలిటీ. ఇట్ కెన్ బి డన్ విత్ ద టెక్నికల్ నాలెడ్జ్. ఇన్నోవేషన్, ఇన్వెన్షన్, డిస్కవరీ ఇవన్నీ రావాలా. అర్థమైందా?
ఈ టెక్నికల్ నాలెడ్జ్ వస్తేనే మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఏదో వస్తుంది సార్. ఏమొస్తుంది? ఎక్స్పోర్ట్స్ అవసరం ఇండియాకు? ఎందుకు? అవెందుకు? ఎవ్రీ కంట్రీ నీడెడ్ ట్రేడ్. ఓకేనా? వై? ఎస్, నో కంట్రీ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ద వరల్డ్. Neither a country nor a person self-sufficient in the world. That's why he has to depend upon others to do so. Exports are very important. Export చేయాలంటే ఏం చేయాలి? Goods need to have a quality. Quality కావాలా? Quality nothing but technical knowledge. Artificial intelligence, right? Digitalization, right? Cloud computing, రైట్? LLM, రైట్? ఇట్లా అవన్నీ డెవలప్ చేయాలా? ఇలా చైనా వాడు 50 కంపెనీస్ బిల్డప్ చేసాడు మొత్తం. ఈ సెల్ బ్యాటరీ కోసము, ఈవీల కోసము, ఏఐల కోసము మొత్తం 50 కంపెనీస్ త్రూఅవుట్ ద కంట్రీ పెట్టేసిండు. అర్థమైందా? చైనా కంటే అమెరికా కంటే ఎక్కువగా పెట్టేసిండు వాళ్ళు. చూడండి, ఏదైనా కొత్తగా వస్తే వాళ్ళు మొత్తం డంప్ చేస్తారు వాళ్ళు. ఇది మన దగ్గర బడ్జెట్ లేదు. అర్థమైందా? బడ్జెట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మొత్తం 48 lakh crores. దాంట్లో 15 లక్షల కోట్లు వడ్డీలు పోతాయి. అంటే ఇలా 75 సంవత్సరాల్లో ఏమైంది ఇండియాలో అనేది మనం చిన్న చూస్తామంటే బయటకు వస్తుంటాయి. ఎప్పుడో తెలియదు, చూస్తే బాగా అనిపిస్తుంది. బట్ ఎక్కడో ఉన్నాం మనం, వదిలేసేయండి. రైట్? కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీకు ఎకానమీ చెప్పాను, ఎకనామిక్స్ చెప్పాను, అయిపోయింది. రైట్? ఓకే, 3 partsలో ఫస్ట్ పార్ట్ రైట్. ఓకే, పైకి ఎందుకు ఎట్లా వస్తుంది? ట్రైనింగ్ కష్టమవుతాం మాకు. ఓకే, క్వశ్చన్: అనలైజ్ ద చేంజెస్ ఇన్ ద మెథడాలజీ ఫర్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకు రైట్, ఫస్ట్ పార్ట్లో ఇండియన్ ఎకానమీ ఉంటుంది కదా. ఇండియన్ ఎకానమీ నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్, దీంట్లో క్వశ్చన్స్ ప్రకారం ఉంటుంది. అయితే నేను ఏం చేశానంటే క్వశ్చనర్స్ చెప్తూ మధ్యలో ఉన్న పదాలు వచ్చినప్పుడు సైడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఎగ్జామ్ ఆర్ హ్యావింగ్ నాన్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్. అది ఈవెన్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఈ పదాలకు మీనింగ్ తెలియడానికి గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే వాటి మీనింగ్ రాయరు, వాళ్ళు పుస్తకాలు రాయరు. ఎకనామిక్స్ ఎకానమీ డిఫరెంట్ చెప్పండి ఏం చెప్తాడు? చూడండి, ఇవాళ మీరు ఎకానమీ అనగానే దన్న చెప్పేస్తాడు, ఎకనామిక్స్ అంటే చెప్పేస్తారు. ఎందుకు? విన్నారు కదా, అర్థమైందా? ఎకనామిక్ ప్రాబ్లం చెప్తారా? ఎకనామిక్ సిస్టమ్ చెప్తారా? చెప్పరు. ఎందుకంటే విన్నారు కాబట్టి. సో వాట్ యు మీన్ బై ఎకనామిక్ ప్రాబ్లం? ఆర్థిక సమస్య. ఆర్థిక వ్యవస్థ అంటే వస్తుంది కదా. ఆర్థిక వ్యవస్థ, అర్థశాస్త్రం అంటే వస్తువుల వినియోగము, ఉత్పత్తి, వినియోగం, పంపి అవి వచ్చేసాయి. మరి ఆర్థిక సమస్య ఎట్లా వస్తుంది? మీరు పేపర్ ఓపెన్ చేయగానే ఆర్థిక సమస్య వస్తుంది కదా. సో వాట్ యు మీన్ బై ఎకనామిక్ ప్రాబ్లం? సింపుల్ క్వశ్చన్. బట్ అక్కడ ఆన్సర్ చేయాలంటే మనకు ప్రాబ్లం అవుతుంది. అసలు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, ప్రాబ్లము చూడండి ఇక్కడ మార్కెట్ అనే పదములో చూడండి, ఇక్కడ తీసుకునేవారు ఉంటారు, డిమాండ్ ఇచ్చేవారు ఉంటారు, సప్లై. పర్సన్ హూ రిసీవ్స్ నేమ్డ్ యాజ్ డిమాండ్, పర్సన్ హూ గివ్స్ ఎపిటోమ్ గివింగ్ సర్వీసెస్, సప్లై. యు ఆర్ టేకింగ్ సర్వీస్, యు ఆర్ ద డిమాండ్, ఐ ఆమ్ the both are named as market. The word market constitutes 2 components which are demand and supply. Demand means taking, supply means giving. ఈ రెండు సమానమైతే నో ఎకనామిక్ ప్రాబ్లం. ఒకవేళ మిస్ మ్యాచ్ అయిందనుకోండి బిట్వీన్ డిమాండ్ అండ్, దెన్ యూ గెట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎకానమీ. కాబట్టి we should try to find out the economic problems. ఒకవేళ ఎకనామిక్ ప్రాబ్లం కనుక ఉంటే ప్రజలు సఫర్ అవుతారు. ఫుడ్ ఎంత కావాలా, ఇంత అంతే ఉత్పత్తి చేయాలా. ఒకవేళ ఎక్కువ ఉత్పత్తి చేశారు, ఎస్, సప్లై ఓవర్ డిమాండ్. లేదు తక్కువ ఉత్పత్తి చేస్తారు, డిమాండ్. ఎకనామిక్ ప్రాబ్లం అరప్టెడ్. వెన్ ఎవర్ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై, దెన్
యూ కెన్ సీ ఎకనమిక్ ప్రాబ్లం. సింపుల్ లాజిక్ అది. ఎకనమిక్ ప్రాబ్లంలో ఏ రూపంలో ఉండొచ్చు? అన్ఎంప్లాయ్మెంట్ రూపంలో ఉండొచ్చు, నిరుద్యోగం కదా, పావర్టీ రూపంలో ఉండొచ్చు, అసమానత రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉండొచ్చు. సో డోంట్ ఎంటర్టైన్ ఎకనమిక్ ప్రాబ్లం. వెన్ ఎకనమిక్ ప్రాబ్లమ్ ఇస్ ఎరప్టెడ్ బికాస్ ఆఫ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై, గివింగ్ ఫోర్స్, సప్లై, టేకింగ్ ఫోర్స్, బోత్ నీడెడ్. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఎకనమిక్ ప్రాబ్లం అయిపోయింది. ఎకనామిక్ సిస్టమ్ అంటే లాస్ట్ వన్, ఆర్థిక విధానం. ఆర్థిక విధానం అంటే ఏంటి? రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి చెప్పండి. సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, మిస్ మ్యాచ్. ప్రాబ్లమ్ ఈజ్ డిఫ్లేషన్. డిమాండ్ ఎక్కువ ఉంది, సరే, సప్లై ఇక్కడ చూడండి, రైట్. డిమాండ్ ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్, సప్లై ఎక్కువ ఉంటే డిఫ్లేషన్. డిఫ్లేషన్లో సెల్లర్స్ ప్రాబ్లం, ఇన్ఫ్లేషన్లో బయర్స్ ప్రాబ్లం. ఓకే, ఒకవేళ ఇఫ్ యూ ఎంటర్టైన్ బోత్, ఓకే, దెన్ యూ కెన్ గెట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్రెషన్. వీఆర్ గోయింగ్ టు తర్వాత చూద్దామని. ఓకేనా, పక్క పెడదాం. ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటండి? ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటండి? అంటే నేను చెప్పే ముందు మీకు అది ఏందో అనిపిస్తుంది, చెప్పిన తర్వాత ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, చెప్పే ముందు ఎకనామిక్ ప్రాబ్లం ఏందబ్బా అంటే ఏం లేదు, మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్. ఇప్పుడు మీరు డిమాండ్, నేను సప్లై. ఎందుకు కూర్చున్నారు? ఎకనామిక్స్ కోసం కూర్చున్నారు. నేను వచ్చి ఫిలాసఫీ చెప్పిన అనుకోండి, మిస్ మ్యాచ్, అందరూ బయటకు పోతారు. అరే నేను ఎకనామిక్స్ క్యాన్ ఫిలాసఫీ చెప్తున్నా, పిచ్చిలేసింది ఎవరికన్నా కదా, మిస్ మ్యాచ్. సింపుల్ లాజిక్ అది. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నారు, టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. టీఎస్పీఎస్సీ మీరు, టీఎస్పీఎస్సీ ఏం చేస్తున్నది? ఆన్సర్లు అడుగుతా ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఆన్సర్లు ఇస్తున్నావు. అంటే నువ్వేంటిది ఎగ్జామ్లో? సప్లై. టీఎస్పీఎస్సీ ఏంటిది? 2 సమానం అయితే జాబ్, లేకపోతే కథం. అర్థమైందా? నీ సప్లై, టీఎస్పీఎస్సీ డిమాండ్ 2 సమానం అయితే నీకు అడికార్ వస్తుంది. గ్రూప్ 1 జాబ్ అడికార్ రాదా? మరి ఏమొస్తుంది? ఒకవేళ రాలేదని మిస్మ్యాచ్ చదువుకోండి, ఆడికారు ఈ కారు అవుతుంది. అడిగాదు, ఆడికారులు ఈడకారే వస్తారా. సింపుల్ లాజిక్ అది. అంటే ఎందుకు చెప్పాలంటే ఎకానమీ సబ్జెక్ట్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇఫ్ ఇట్ ఈజ్ అండర్స్టూడ్ ఇన్ ద బ్రాకెట్. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అది, కానీ బ్రాకెట్లు మాత్రం అర్థమైతే, లేదు అంటే సినిమా కనిపిస్తుంది అది. అందుకోసం నేను జాగ్రత్తగా చేస్తా అంటే ముందే పదాలు ఉంటే చెప్పేసుకున్నాను అనుకోండి, నేను ఏం మాట్లాడుతూ మీకు అర్థమవుతుంది. ఈ పదాలను డైరెక్ట్గా మాట్లాడుకున్నాను అనుకోండి, ఏదో మాట్లాడుకుంటే అనుకుంటాడు. లాస్ట్ వన్ ఎకనామిక్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోదాం. ఇక ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటండి? ఆర్థిక విధానం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎకానమీ కెన్ బి నేమ్డ్ యాజ్ ఎకనామిక్ సిస్టమ్. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటండి చెప్పాలి? గూడ్స్ అండ్ సింపుల్. ఆర్థిక వ్యవస్థ 2 రావాలంతే. ఇలా నిర్వహణ ప్రైవేట్ నిర్వహిస్తుందా, గవర్నమెంట్ నిర్వహిస్తుందా, ఇద్దరు నిర్వహిస్తున్నారా? క్వశ్చన్. ఒకవేళ వెన్ ప్రైవేట్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దట్ ఈస్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. క్యాపిటలిస్టిక్ ఎకానమీ. హూ డెవలప్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ? ఎస్, మిస్టర్ ఆడమ్ స్మిత్. Adam Smith is the father of economics who developed capitalistic economy. According to Adam Smith, you need to produce goods or services by the private people only. గవర్నమెంట్ వల్ల కాదు. ఎవరి ప్రకారం? ఆడమ్ స్మిత్. గవర్నమెంట్ అయితే సోషలిస్టిక్ సిస్టమ్. ఎవరు డెవలప్ చేశారు? కార్ల్ మార్క్స్. ఆయన ఏమంటాడు? నో ప్రైవేట్, ఓన్లీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కమ్ ఫార్వర్డ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎవరంటారు? మిస్టర్ కార్ల్ మార్క్స్. అర్థమైందా? ఇంకోతను వస్తాడు, రే బాబు 2 రాంగు, ఇద్దరు కలిసి ఇవ్వాలా అమ్మా. మిక్స్డ్ ఎకానమీ. హూ ప్రపోండెడ్ మిక్స్డ్ ఎకానమీ? జేఎం కీన్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. ఇక్కడ కాన్సెప్ట్ అది. నేను ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు ఇండియా ఏ ఎకానమీ? ఓకే, అంటే దాని అర్థం ఏంది? ఇట్ ఈస్ ద సుపీరియర్ ఎకానమీ ఓవర్ ద క్యాపిటలిస్టిక్ అండ్ సోషలిస్టిక్ కదా. అంత అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ కదా. బట్ ఇండియా కెప్ట్ ఇన్ ద
kept in the lower middle income country. Still, even the lapse of 75 years of independence. నీ 75 ఏళ్ళైనా ఇంత అద్భుత నాటకం వేసి పెట్టుకుని మనం ఎందుకు ఇట్లున్నావు? రీజన్ ఎస్ 1947 నుంచి 1991 వరకు, ఇప్పుడు 2024. ఎస్, ఈ మధ్యలో ఏమైంది? ఇక్కడ మనం మిక్సర్ పెట్టుకున్నాం కదా. మిక్సర్ అంటే ఏంది? ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్ ఈక్వల్, డోంట్ షో బయాస్, డోంట్ షో ఎనీ బయాస్. సో ప్రైవేట్ ఈక్వల్ టు గవర్నమెంట్, బట్ వి సప్రెస్డ్ private sector unnecessarily. That was a blunder mistake done by the Indian planets. నువ్వు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వెనుకున్నావు, ఓకే బాస్, యాక్సెప్టెడ్. మరి వీణెందుకు నువ్వు నాశనం చేసినావు? బ్యాంకుల జాతీయకరణ ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పినాడు? బ్యాంక్ ఏం చేస్తుంది చూసినా? బ్యాంక్ కెన్ కనెక్ట్ ద సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఎస్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ కనెక్ట్ బై ద బ్యాంకర్. బ్యాంక్ రోల్ ఇస్ వెరీ క్రూషియల్. నీకు తెలియదా? మరి ఎందుకు నువ్వు జాతీయ చేసినావు? 69లో 14 బ్యాంకులు, 80లో 6 బ్యాంకులు జాతీయ చేసి గల్లా ఎగిరేసి ఏదో సాధించినట్టు ఎవడు చెప్పాడు? ప్రైవేట్ బ్యాంక్స్ మొత్తం నాశనం అయిపోయినాయి. 91 తర్వాత ఓకే, ప్రైవేట్ బ్యాంక్స్ ఓకే, కరెక్ట్. 40 ఏళ్ళు వేస్ట్ అయింది కదా, అందరు బయటికి వెళ్ళిపోయారు కదా. సరే, గవర్నమెంట్ బ్యాంక్ గ్రేట్ అన్నావు, అవి నష్టపోయినాయి. 91 తర్వాత కూడా అవి నష్టపోతున్నాయి. ఎందుకంటే నష్టపోవడానికి అలవాటు కాబట్టి. బ్యాంకులో పనిచేసేవాడికి ఫీలింగ్ ఉండాలి, ఇక్కడ నాకు ఎంత శాలరీ ఇస్తున్నారని, ఎంత అసెట్స్ క్రియేట్ ఉండాలి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ 27 పబ్లిష్డ్ బ్యాంక్స్ను 12 చేసి పడేసారు. ఆమె కరెక్ట్? ఎస్. వై? దే ఆర్ సబ్జెక్టెడ్ టు లాసెస్, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్. నిర్మల ఏమంటుంది? ఇంక 2 బీకేస్తుంటుంది, లాస్ట్కి ఇవన్నీ మొత్తం పోతాయి. అరే బ్యాంకు లేకపోతే ఎట్లా బాస్? బ్యాంకు లేకపోతే ఎట్లా? Banks only procure savings from millions of people. The same amount given to the investor. Investor can procure capital. Capital can produce goods and services. Thereby national income is created. మరి వీటిని నాశనం చేస్తున్నా నాకు అర్థం కాదు. చూసారా? ఈ సింపుల్ అది తెలియదు. ఇట్లా దేశాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. 47 నుంచి ఇప్పటి వరకు ఇద్దరే ఫైనాన్స్ మినిస్టర్స్ ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు. ఒకరు డాక్టర్ మన్మోహన్ సింగ్, రెండోరు నిర్మల. ఇక మిగతా వాళ్ళకి ఎకనామిక్స్ కాదు కదా, నా ఎకనామిక్స్లో ఏబీసీలు రావు. మరి ఏమైతే దేశం? మిస్టర్ చిదంబరం. ఏంటి చిదంబరం? లాయర్. ఆయన 10 years ఫైనాన్స్ మినిస్టర్. ఆయనకి ఏబీసీడీ కాదు కానీ నా దాంట్లో ఏం రాదే. ఇంగ్లీష్ మాత్రం మాట్లాడతాడు, జర్నలిస్ట్ పిచ్చి చెప్తాడు, జర్నలిస్ట్ క్వశ్చన్ అడగానే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ. ఇది కథ. చూసారు ఇక్కడ? సో ఇప్పుడు నిర్మల గారు ప్రయత్నం చేస్తున్నారు. విచ్చ తెలుసా? ఇంకా నిర్మల కంటే ముందు మోడీ గారు పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి? అరుణ్ జైట్లీ. ఆయన లాయర్. ఆయన విచిత్రం, చాలా జోక్ అది. నిర్మల వచ్చిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. 3.3% ఆఫ్ జీడిపి ఈజ్ బీయింగ్ స్పెంట్ ఓవర్ క్యాపిటల్. క్యాపిటల్ కెన్ ప్రొడ్యూస్ గుడ్స్ అండ్, అది లాజిక్. జైట్లీకి రాలే, ఎందుకు? ఆయన లాయర్ కదా, ఇంగ్లీష్ మాట్లాడదు. మన దగ్గర ఇంగ్లీష్ మాట్లాడితే గ్రేట్ అక్కడ. అది ఒక ఓన్లీ కమ్యూనికేషన్ బాస్, నాట్ సబ్జెక్ట్. చూసారు ఎంత ఆగమైందో దేశం. అట్లా ఒకవేళ 47 నుంచి ఈ రోజు వరకు కనుక ఎకనామిక్స్ తెలిసినోడే ఎకానమిస్ట్ అయితే, ఫైనాన్స్ మినిస్టర్ అయితే, ఈ దేశం డెవలప్డ్ కంట్రీ ఇప్పటికి అయిపోయేది. అదొకటే. ఎంత చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఎకనామిస్ట్ అంటోడు వాడికి ఎప్పుడు ఆలోచన అంతా క్రియేషన్ ఆఫ్ అసెట్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 2006. ఇప్పుడు ఎంత? 2024. కొన్ని లక్షల కోట్లు పెట్టారు కదా, ఏం చేసినారు? కమాన్ టెల్ మీ. ఈ 2006 నుంచి ఈ రోజు వరకు చెట్లు నాటడం పైన పెడితే 50% గ్రీనరీ ఇప్పుడు కూడా డెవలప్డ్. నువ్వేం చేయాల్సిన అవసరం? లక్షల కోట్లు కేటాయిస్తున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు? ఒకసారి చెప్పండి. నథింగ్. డబ్బులు కేటాయించడం గొప్ప కాదు కదా, ఏమో చూసుకోవాలి కదా. ఒకవేళ ఈ గ్యాంగ్నంతా మీరు మొక్కల పెంపకం కోసం కేటాయిస్తే ఈ రోజు 50% ఆఫ్ ద ఫారెస్ట్. మీరు ఎప్పుడు చూసిన ఫారెస్ట్ అంట 22, 23, ఇది 47 ఇదే పాద.
47 నుంచి ఈ రోజు వరకు ఫారెస్ట్ ఎంత అంటే 22%. అరే ఇప్పుడు అంతే ఉంటుంది ఎప్పటికీ. 75 years ఇంతేనా? వాట్ ఆర్ డూయింగ్? పెద్ద జోక్ అన్నమాట. మొత్తం జోక్సే ఇండియాలో, పిచ్చ జోక్స్. ఇట్స్ ట్రూ. 6.5 lakh విలేజ్ కదా, ప్రతి విలేజ్కి చెరువు ఉంటుంది. చెరువు ఇట్లుంటుంది తాంబాలాగా. అరే దీన్ని ఇట్లా కొట్టరా బాబు, ఇట్లా కొట్టు, ఇట్లా మొత్తం బావి చేయి, ఒకసారి బావి చేసేయండి. ఇట్లా ఒక్కసారి నిండితే 5 years వస్తే ఎప్పుడు వర్షం వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, మొత్తం వాటర్ టేబుల్ పెరుగుతుంది. కొద్దిగా వర్షాలు లేట్ అయితే మనం ఇట్లా చూస్తాడు, వర్షం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు. అది గట్టిగా వచ్చిపోయింది అనుకో, మొత్తుకుంటూ మళ్ళీ మొత్తం కొట్టుకుపోయింది కదా. అదోలుల్లి వీనికి ఏడుపు కామన్. వర్షం రాకపోతే ఏడుస్తాడు, వర్షం వస్తే ఏడుస్తాడు, ఏడుపు కామన్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్? 450 rivers ఉన్నాయి ఇండియాలో తెలుసా. 450 rivers పోయి బంగాళాఖాతంలో, సింధు నదిలో అది అటు ఇటు నడుస్తాను. ఇప్పుడు చూస్తాను భలేపోతుంది అది. పోడు కదరా బాబు, వాటర్ వేస్ట్ అవుతుంది. ఇంటర్ రివర్ కనెక్టివిటీ వుడ్ హ్యావ్ డన్. కాలే. సౌత్ వెస్ట్ మాన్సూన్ నాట్ యూజ్డ్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ నాట్ యూజ్డ్. ఇలా ఇండియా ఇందుకోసం. ఒకవేళ ఇండియాలో ఉన్న హ్యూమన్ రిసోర్స్ను, న్యాచురల్ రిసోర్స్ను నువ్వు 47 నుంచి ఇప్పటివరకు ఉపయోగించుకుంటే నీ కంటెంట్ టచ్ చేసే శక్తి ఎవరికి లేదు. అన్ని రిసోర్స్ ఉన్నాయి. మీరు అనొచ్చు ఎందుకు ఇట్లా అవుతుందంటే, నేను చెప్పిన కదా 75 ఏళ్ళలో ఇద్దరు ఆర్థిక శాఖ మంత్రులు ఎక్కడ వేసిన వాళ్ళు. ఈవెన్ స్టేట్స్ కూడా చూడండి, ఈవెన్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా వాళ్ళు కూడా ఏం చదువు పాపం, ఎవరైనా పెట్టేస్తారు. పాయింట్ అర్థమైందా? అది ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు వదిలేద్దాం. ఎస్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటిదండి? ఫస్ట్ క్వశ్చన్, రైట్. ఇక్కడ మీకు పదాలను చెప్తుంటా కదా, మామూలుగా మీకు చెప్తుంటాను. ఒకవేళ పదం ఏమైనా కొత్తగా నేను చెప్పకుండా ఉంటే వెంటనే అడగండి. ప్రజలు సార్ ఈ మీనింగ్ ఏందని అడగండి. కానీ మొహమాటను పోయి అర్థమైందా అని పెట్టగండి. ఎందుకోసం అంటే ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్. 150 marks, 3 parts. బట్ సబ్జెక్టు రావాలా, అర్థమైందా? రైట్. ఓకే, సో అనలైజ్ ద చేంజెస్ ఇన్ ద మెథడాలజీ ఫర్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇది క్వశ్చన్. ఫస్ట్ లెసన్ ఏంటంటే జాతీయ ఆదాయం. ఓకే, రైట్. క్వశ్చన్, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతిలో వచ్చిన మార్పులు. అట్లా దీనిలో ఒక 5-6 క్వశ్చన్లు ఉంటాయి. అర్థమైందా? అయితే క్వశ్చన్కి సంబంధించిన ఇన్పుట్ అక్కడక్కడ పదాలు వచ్చినప్పుడు నేను చెప్పేస్తుంటాను. దీంట్లో ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటంటే నేషనల్ జాతీయ ఆదాయం. ఇప్పుడు దీని మీనింగ్ తెలిసిన తర్వాత మనం ముందు పోదాం. జాతీయ ఆదాయం అంటే తెలిసిన తర్వాత ముందు పోవాలి. నేషనల్ ఇన్కమ్. వాట్ డూ యూ మీన్ బై నేషనల్? నేనేంటంటే అంతర్గత డెఫినేషన్ వద్దు, జాతీయ అంటే ఏమనుకుంటారు మీరు అని. డెఫినేషన్ తర్వాత చెప్పుకుందాం మనం. జాతీయ రాసిన కదా, దాని మీనింగ్ ఏమనుకుంటారు మీరు? నేషన్, అదే రాసిన నేషన్ రాసిన, జాతీయ రాసిన, దాని హిడ్డెన్ మీనింగ్ ఐఎమ్ ఆస్కింగ్. జాతీయ అంటే జాతి కాదు, జాతీయ అంటే ప్రజలు కాదు, జాతీయ అంటే శ్రామికులు కాదు, జాతీయ అంటే కారకాలు, ఫ్యాక్టర్స్. వై? బికాస్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ నాట్ పీపుల్. ప్రజలంటే పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, వీళ్ళందరూ ఉత్పత్తి చేస్తారు. నాకు అర్థం కాదు. ఆర్ దే ప్రొడ్యూస్? అన్ఎంప్లాయీస్ వస్తారు. అన్ఎంప్లాయీస్ కాంట్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ చిల్డ్రన్ కాంట్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్, ఇజంట్ ఇట్? సో జాతీయ అంటే దాని అర్థం ఏంటంటే కారక ఆదాయం. ఆదాయం చెప్పిన. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఆదాయము చెప్పండి? వెరీ గుడ్. వస్తు సేవలు ఇంటూ ధర. దిస్ ఈజ్ ఇన్కమ్. ఓకే, ద ఫార్ములా ఫర్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటూ ప్రైస్.
Thereby you get income. Income which is generated by the factors. So national income is equals to factor income. So you need to mobilize more factors to produce goods and services. Thereby it leads to national. పాయింట్ మీకు అర్థం, అది కాన్సెప్ట్. ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉత్పత్తి ఏరు. నిరుద్యోగులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వృద్ధుల్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, సూపర్ సీనియర్ సిటిజన్ ఉంటారు. 60 to 80 సీనియర్ సిటిజన్, 80 దాటితే సూపర్, వాళ్ళు ఉత్పత్తి చేయరు. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇది ఇప్పుడు జాతీయం తెలిసిపోయింది మీకు. కారక ఆదాయము అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇది మీకు మామూలుగా అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు ఈజీ అవుతుంది. ఎకనామిక్స్ గమ్మత్ ఏంటంటే క్వశ్చన్ వేసినప్పుడు ఏందో అనిపిస్తుంది, ఏం దబ్బా అనిపిస్తుంది, అది చెప్పిన తర్వాత ఈజీ అవుతుంది. అది కాన్సెప్ట్. కాబట్టి నేషనల్ ఇన్కమ్ మీన్స్ నాట్ నేషన్స్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఫ్యాక్టర్స్. వై? బికాస్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నికల్ నాలెడ్జ్. ఏ దేశంలో బాగుంటే ఆ దేశంలో ఉత్పత్తి అవుతుంది ఎక్కువ. ఏ ఉత్పత్తి అవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్. గుడ్ సర్వీసెస్. ఎస్. అయితే ఈ గణించే పద్ధతిలో వచ్చిన మార్పులు మనం రాయాలి, ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది. రైట్? ఎందుకు అంటే 1947 నుండి 1991 మధ్యలో ఇక్కడ మనకు ఎకనామిక్ రీఫార్మ్స్ వచ్చినాయి. ఎకనామిక్ రీఫార్మ్స్ ఎందుకంటే ఈ 40 yearsలో చాలా పొరపాటు చేసి మన వాళ్ళు. ఆ పొరపాటు చేయడం వల్ల ఎకానమీ మొత్తం నాశనం అయిపోయింది. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇంట్రడ్యూస్డ్ ఎకనామిక్ రీఫార్మ్స్. అయితే ఇక్కడ మనకు ఈ జాతీయానికి సంబంధించి 2014-15లో రీఫార్మ్స్ వచ్చినాయి. రీఫార్మ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ టూక్ ప్లేస్ ఇన్ 2014. సిన్స్ 2014-15 వాట్ వర్ ద మేజర్ చేంజెస్ విచ్ టూక్ ప్లేస్ నేషనల్ ఇన్కమ్ కెన్ బి డెల్ట్? దట్ ఇస్ ద క్వశ్చన్. ఎస్. జాతీయ ఆదాయ గణనలో వచ్చిన మార్పులు ఏవి అనేది క్వశ్చన్. ఎప్పటి నుంచి? 2014. ఇది క్వశ్చన్, ఆన్సర్ తీసుకోవాలా. ఓకేనండి? రైట్. ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు పదాలు వచ్చినప్పుడు నేను చెప్తాను మ్యాక్సిమము. ఒకవేళ నేను చెప్పకుండా మిగిలిపోయి మీకు కనిపిస్తే వెంటనే చెప్పండి, అదొకటి మీరు చేయవలసింది అంతే. సింపుల్. వన్ క్వశ్చన్ బై క్వశ్చన్ మీకు ఎకనామిక్ ప్లేస్. రైట్? ఓకే. ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ దీంట్లో మీకు మామూలుగా ఏమనిపిస్తుంది? ఎకనామిక్ రిఫార్మ్స్లో ఏమొచ్చిందని చెప్పండి మా. ఎస్. ఈ మధ్యలో ఏమైందంటే వీ ఫాలోడ్ క్లోజ్డ్ ఎకానమీ, సంకుచిత ఆర్థిక విధానం. ఎస్, దట్ ఇస్ రాంగ్. ఎందుకోసం అంటే నేను ముందే చెప్పాను, ఒక వ్యక్తి కానీ దేశం కానీ స్వయం పోషకం కాదు. వీ నీడ్ ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ ఎవరు చెప్పారండి? హూ ప్రపౌండెడ్ ఫ్రీ ట్రేడ్ ఇన్ ద వరల్డ్? ఎవరైతే ప్రపంచ దేశాలతో ఎక్కువ వ్యాపారం చేస్తారో ఆ దేశం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఏ దేశం దూరం ఉంటుందో దేశం డెవలప్ కాదు. అర్థమైందా? ద ఫ్రీ ట్రేడ్ కాన్సెప్ట్ డెలివర్డ్ బై మిస్టర్ యాడమ్ స్మిత్ ఇన్ 1776. 1776లో ఫ్రీ ట్రేడ్ చెప్తే మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం? ఏం చెప్పాలి చెప్పు, మీరే చెప్పండి. అందుకే మేధావులను పెట్టండిరా బాబు మినిస్ట్రీలో అంటున్నాం మేము. మేధావులను పెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు. వీడికి ఎప్పుడు ఈ ఫార్మ్స్ ఉంటే ఫ్రీ ట్రేడ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడో 70s వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఆడేసి చెప్పిండు. ఒరే బాబు, మీరు బాగా బతకాలంటే, మీరు ఎంజాయ్ చేయాలంటే యూ నీడ్ టు ఫాలో ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ మీన్స్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అమంగ్ ద నేషన్స్ వితౌట్ బెరియర్స్. ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తువులు రావాలి, పోవాలి. ఎలా అంటే అడ్డంకులు. ఎస్. మనం తెలుసుకున్న 91లో. విచిత్రం ఏం తెలుసా? వరల్డ్ ఎప్పుడు తెలుసుకుందంటే 1995 తెలుసుకున్నది వరల్డ్. ఎందుకు 95లో ఏమొచ్చింది? WTO, వరల్డ్ ట్రేడ్. చూడండి ఇక్కడ. అంటే నేను అనేదంటే మేధావులు వాళ్ళు త్యాగం చేసి మనకు విషయం చెప్పినప్పుడు పాటించాలి. యాడమ్ స్మిత్ అంటాడు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, మామూలు వ్యక్తి కాదు. అక్కడ ఎప్పుడో 77 చెప్పిండంటే మేధావి. నువ్వెందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు అక్కడ? చూడు ఇక్కడ పాయింట్ మీకు అర్థమైందా? అది రైట్. కమ్ టు ద పాయింట్. వదిలేస్తానే. రైట్. సరే, ఇవన్నీ వస్తాయి మామూలుగా మనకు. బట్ ఓన్లీ మనం చేయాల్సిందల్లా ఒకటే, జస్ట్ రైట్.
ఓకే, ఫస్ట్ ఏంటంటే స్లైడ్ కొంచెం నాకు ఇది పైకి పోతుందా? మూవ్ ఆప్షన్ అటండి. ఎస్, మూవ్. ఇదండి పైకి పోతుంది. ఎట్లంటే నైస్, కొంచెం గైడ్ చేయండి నేను నేర్చుకుందాక. రైట్, స్టాప్ చేయడం అంతే కదా? స్టాప్ చేయనా? సరిపోతుందా? ఓకే, రైట్. ఇది ఆగాలంటే చేయాలా? పెన్. ఓకేనా? రైట్. ఇది రైట్. National income overview. National income refers to the total value of goods services produced within a country in one financial year. Over the years, India has implemented several significant changes in the methodology for the calculating national income to align with the global standard. Align అంటే ప్రపంచానికి సరిపోయే విధంగా, అంటే కోపం. అలయన్స్ అంటే జాతీయ అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవలు, చిన్న కదా, మొత్తం విలువ. రైట్. ఇక్కడ మనకు ఒక వర్డ్ ఏమైతే, ఓకే, ఇక్కడ మనకు అంతిమ అనే పదం రావాలా? ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క ఇక్కడ అంతిమ అనేది రావాలి. అంతిమ. ఓకేనా? కాబట్టి టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విదిన్ ఏ కంట్రీ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? కాబట్టి ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విదిన్ ద కంట్రీ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది నెక్స్ట్ ఇంకో చూస్తాను నేను, కరెక్షన్ చేయలేదు. రైట్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఒక దేశంలో రైట్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇది మీకు అకాడమిక్లో కూడా కనిపిస్తుంది. అయితే ఇది రాయాలి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఏం చేస్తున్నాను నేను, గూడ్స్ సర్వీసెస్ ఇంటూ ప్రైస్ నేషనల్ అకౌంట్, బట్ అది రాయదు. ఇక్కడ మీకు అర్థం కానీ చెప్పేది వేరు, ఎగ్జామ్లో రాసేది. వస్తు సేవలు ఇంటూ ధర జాతీయ ఆదాయం అంటే ఇప్పుడు పక్క కొట్టేస్తున్నాడు. ఏం మాడుతూనే ఉంటాడు. అక్కడ పుస్తకాలు అది ఉందా? లేదు కదా, ఇది ఉన్నది. బట్ దాని మీనింగ్ అదే, అలా ఏం లేదు. అలా ఇక్కడ ఏమంటాడు, ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ April 1. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, అందరికీ ఎవ్రీబడి నోస్. ఒక దేశం అంటే నో ప్రాబ్లం. ఉత్పత్తి అయిన అంతిమ ఫైనల్ వస్తు సేవలు చెప్పాను, ఎంత ఉంది మొత్తం జాతీయ ఆదాయం. కాబట్టి వస్తు సేవల అంతిమ విలువ, అంతిమ అనేది ఇప్పుడు నేర్చుకోవాలి మనం. ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదు ఇక్కడ. ఓకే, బట్ రాసేటప్పుడు మీరు తప్పకుండా రాయాలి. ఓకే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ రావాలి. ఇక్కడ అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అంతిమ అంటే ఏంది? అదే నేను మామూలుగా మీరు అదే అంటే ఎగ్జామ్ రాసిన అంతిమే రాస్తారు మీరు, దాని ఎక్స్ప్లెనేషన్ రాయారు. దాని ఎక్స్ప్లెయిన్ మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకేనా? రైట్. సో రైట్, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ ఇన్ వన్ ఫైనాన్షియల్ కెన్ బి నేమ్డ్ యాజ్ ఎ నేషనల్ ఇన్కమ్. ఇట్స్ ఎ డెఫినేషన్. అయిపోయింది కదా డెఫినేషన్? అది ఇంగ్లీష్, ఇది తెలుగు. ఫినిష్. ఓకే, ఇప్పుడు మనకు వస్తువు తెలుసు, ఆర్థిక తెలుసు, దేశం తెలుసు, అని తెలుసు. ఇంకొకటి ఏంటంటే విలువ. 2 పదాలు రావాలి. విలువ, వాల్యూ ఎట్లా వస్తుంది? ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్. వస్తువుల ఉత్పత్తి ఇంటూ వాటి ధర. 50 కిలోల టమాటో ఇంటూ 10 రూపాయలు. విలువ వచ్చేసింది, వాల్యూ వచ్చేసింది. అంతిమ అంటే ఎట్లా అమ్మా? ఓకే, ఇంకా ఎందుకు అడుగుతుంది తెలుసా నేను? లేదు, నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతా అంటే, క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరో చెప్తారో వాళ్ళు కనుక నిజంగా చెప్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్. నేను చెప్పిన ఫీలింగ్ వాళ్ళు ప్లస్ అవుతుంది. వాళ్ళకు చెప్పలేదు అనుకో, చెప్పని మనకి లోపల చెప్పలేదనే బాధ వస్తుంది. చెప్పిన మనకి ఎంకరేజ్మెంటు, చెప్పని వానికి మంట. నాకు మంట కావాలి,
సంతోషం కావాలి. ఇప్పుడు అంతిమ అంటే ఏం చెప్తారు మీరు? అదే ఫైనల్. ఏంటిది ఫైనల్? రెడీ టు యూజ్. చూడండి ఇక్కడ ఈ అంతిమ అంటే ఏంటంటే ఇక్కడ మనకు రెండు ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్. తెలుగులో ఏమందాం ఇన్పుట్ను? ఏదో అంటారు సార్ చెప్పండి అనొద్దు. అంటే నాకు అలవాటు ఏంటంటే క్లాస్ అనేది రెసిప్రోకల్గా ఉండాలి. నేను చెప్పుడు పోయిన అనుకోండి, నీకు నీరు వస్తా, నీకు అప్పుడప్పుడు ఎప్పుడు గుచ్చుతూ ఉండాలి బ్రిక్లింగ్, అప్పుడు ఓకే రైట్. అర్థమైందా? ఇన్పుట్ని ఏమంటారు తెలుసా తెలుగులో? ఉత్పాదకం. అవుట్పుట్ ఏమంటాం? ఉత్పత్తి. ఉత్పత్తి అనేది ఫైనల్. అర్థమైందా? ఇదేంటిది? ఫైనల్. ఇది కాదు ఇది. సో ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ యూ నీడ్ టు కౌంట్ ఓన్లీ అవుట్పుట్ బట్ నాట్ వై? బికాజ్ ఇన్పుట్ ఆల్రెడీ. దట్స్ ఆల్. అందుకే ఆ వర్డ్ ఉపయోగిస్తారు అక్కడ. వర్డ్ అందుకు ఉపయోగిస్తారు అక్కడ వాళ్ళు. అర్థమైందా? అది. సో ఇన్ ద క్యాలిక్యులేషన్ నేషనల్ ఇన్కమ్ వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డోంట్ టేక్ preceding value, that is input. Input should not be taken, only, that's all. పైన మీకు అర్థం అది. అందుకు అంతిమ ఉపయోగిస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదు, రాసుకోండి మీరు. అర్థమైందా? రైట్. సేమ్ క్వశ్చన్ మీకు డౌన్లోడ్ చేసి పడేస్తారు. దాన్ని ఎక్కడెక్కడ కొంచెం ఉంటాయో నేను చెప్తాను. నెక్స్ట్ రాకుండా చూసుకుంటాను. చేస్తుండగానే అక్కడెక్కడ పోతుంటాయి. ఓకే, ఇప్పుడు అంతిమ తెలిసింది కదా. కాబట్టి జాతీయ ఆదాయ గణనలో ఉత్పాదకం తీసుకుంటారా, ఉత్పత్తి తీసుకుంటారా? ఉత్పత్తి అనేది ఫైనల్, ఉత్పత్తి అనేది తెలుగులో అంతిమ. ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను బాగా అర్థం కావడానికి. చూడండి ఏంటిది క్లారిఫికేషన్. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ, ఓకే, 500 రూపీస్. గోధుమ పిండి 500 రూపీస్ ప్లస్ 200. వీట్ ఫ్లోరా, ఓకేనా. తర్వాత గోధుమ రొట్టె, ఓకేనా. గోధుమ ఇది బ్రెడ్ వేసుకోండి, ఓకే. రొట్టె 500 ప్లస్ 200 ప్లస్ 200. దిస్ ఇస్ ఫైనల్. ప్రిసీడింగ్ ఇలా ఇదే ఫైనల్. ఈ గోధుమ రొట్టె ఉంది కదా, ప్యాక్డ్. షాప్లోకి వచ్చే గోధుమ రొట్టె రాదు, ప్యాకింగ్తో వస్తుంది. ప్యాకింగ్ లేకపోతే ప్రాబ్లం అవుతుందా? ప్యాక్డ్ రోటీ 500 ప్లస్ 200 ప్లస్ 200. ప్యాకింగ్ కోసం ఒక 100. ఇది ఫైనల్. సో డోంట్ టేక్ ప్రిసీడింగ్ వాల్యూస్, ఓన్లీ ఫైనల్ వాల్యూ టు బి టేకెన్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఫైనల్ ఏంటిది? 500. ఇక్కడ ఫైనల్ ఏంటిది? 200. ఇక్కడ 200. ఇక్కడ 100. మొత్తం కలిపి ఎంత అవుతుంది? 100 ప్లస్ 200, 300 ప్లస్ 200. ఇక్కడ మొత్తం ఎంత వచ్చిందండి? 1000. దిస్ ఇస్ ద ఫైనల్ వాల్యూ. డోంట్ కన్సిడర్ ఆల్ వాల్యూస్ ప్రిసీడింగ్ ఆల్సో. డోంట్ టేక్ ప్రిసీడింగ్, ఓన్లీ ఫైనల్. ఒకవేళ కనుక మీరు మొత్తం కనుక కలిపితే అది డూప్లికేషన్ అవుతుంది, అనవసరపు ఆదాయం వస్తుంది. అందుకే డెఫినేషన్లో వాడు అంతిమ అనే పదం ఉపయోగిస్తాడు. అది మీనింగ్. ఒకవేళ మీకు అంతిమ కలిపితే ఇప్పుడు 1000 రూపీస్ని ఏమంటాం? జాతీయ ఆదాయ భావనలో కాన్సెప్ట్స్ నేషనల్ ఇన్కంలో 1000 రూపీస్ని ఏమందాం? దీన్ని ఏమంటారు తెలుసా? గ్రాస్ వాల్యూ యాడెడ్, స్థూల విలువ చేర్చిన ఆదాయం 1000 రూపీస్. అర్థమైందా? కాబట్టి విత్ రెఫరెన్స్ టు డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ ఫైనల్ వాల్యూ. డోంట్ టేక్ ప్రిసీడింగ్ వాల్యూ. లేదు బాస్ నేను చూసుకుంటా, నేను మొదటి నుంచి అంతే. ఎగ్జాంపుల్ మొత్తం ఎంత చెప్పండి? మొత్తం తీసుకుంటే 500, 1000, 1200, 1700, 1900, 2100, మొత్తం 3100. ఏమనాలి?
ఇప్పుడు 1000 ఏమన్నా గ్రాస్ వాల్యూ, దాన్ని ఏమంటాం? ఏదో అంటారు సార్, ఇప్పుడు అవసరమా అనొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ వీ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్ ప్రిసీడింగ్ ఫైనల్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ సో ద వర్డ్ వాట్ మైట్ బి సెట్. 1000 జీవీ అన్నాం. జీవీ స్టాండ్స్ ఫర్ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కలిపితే ఏమవుతుంది? దానికి కూడా ఇది నేమ్ ఉంటుంది కదా. ఆ నేమ్ను మీరు ఏమనుకుంటున్నారు? ఎస్, దిస్ ఈజ్ టోటల్ వాల్యూ యాడెడ్. మొత్తం విలువ చేర్చిన. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కన్సిడర్ ఓన్లీ జీవీఏ బట్ నాట్ టీవీఏ. సో వీ కన్సిడర్ ఓన్లీ ఫైనల్ వాల్యూ, డోంట్ కన్సిడర్ ప్రిసీడింగ్ వాల్యూ. వై? బికాజ్ ప్రిసీడింగ్ వాల్యూ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ పాయింట్. అర్థమైందమ్మా? అది కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అంతిమ ఏందో అనుకున్నాం, అది లాజిక్. అది పాయింట్ అర్థమైందా? అది ఇప్పుడు మీరు వస్తువులు ఉత్పత్తి చేస్తారు కదా, వస్తువులు ఉత్పత్తి చేస్తే యూ కెన్ యూజ్ మెషినరీ, ఇజంట్ ఇట్? మెషినరీ వీఆర్ యూజింగ్. ఇప్పుడు వీట్ ఫ్లోర్, వీట్ ఇంటూ వీట్ ఫ్లోర్ అంటే వీ కెన్ యూజ్ మెషినరీ కదా, మెషినరీ. ఇప్పుడు వీట్ ఫ్లోర్ మళ్ళీ రొట్టె చేయాలి, మళ్ళీ మెషినరీ. రొట్టెని ప్యాకింగ్ చేయాలి, మళ్ళీ మెషినరీ. సో వీఆర్ యూజింగ్ మెషినరీ. ఈ మెషినరీ ఉంది కదా, ఉపయోగిస్తుంటే దానికి రిపేరింగ్ వస్తుంది. రిపేరింగ్ దాని తెలుగులో తరుగుదల అంటారు, ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయల నుంచి కనుక 200 రూపాయలు తీసేసినావు డెప్రిసియేషన్, మిగిలింది ఎంత? 8 అని ఏమంటారు? నెట్ వాల్యూ యాడెడ్. ఎస్, పైన మీకు అర్థమైందా? అది ఫైనల్ వాల్యూ నేమ్డ్ యాజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్. The deduction of depreciation from gross value added, the residual is net value added. If you consider all precedings and final, then you get the concept. But national income calculation accepts either GVA or NVA, no TVA. అది కాన్సెప్ట్. పని మీకు అర్థమైందా? అది కాబట్టి జాతీయ ఆదాయ గణనలో మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఏది తీసుకోవచ్చు? జీవే తీసుకుంటావా? నీ ఇష్టం. బట్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. బట్ డోంట్ టేక్. అది కాన్సెప్ట్. అర్థమైందా? అది కాబట్టి ఇక్కడ మనకు ఈ పదాలు చూడండి, సింపుల్ పదాలే. ఇప్పుడు నువ్వు కనుక టెక్స్ట్ చూస్తే ఏం చేస్తాడు? వాడు ఏం రాస్తాడు? టెక్స్ట్ బుక్లో టీవీ అని చూస్తే ఏదో రాస్తాడు, నీకు అర్థం కాదు. అది సింపుల్ లాజిక్. ఇది వాళ్ళ ఎక్స్ప్రెషన్ గమ్మత్తుగా ఉంటుంది. ఇంత పూట రాస్తాడు, చివరికి ఏమర్థం ఏంటంటే ఏం రాదు. మరి ఎందుకు రాస్తాడు నాకు అది అర్థం కాదు. 3 పదాలు వచ్చినాయి. ఇప్పుడు 3 పదాలు ఎంత సింపుల్గా ఉన్నాయి అవి. ఓన్లీ ఫైనల్ జీవీఏ, ఫైనల్ మైనస్ డిప్రిసియేషన్ ఎన్విఏ, దెన్ ఇఫ్ యూ కన్సిడర్ ప్రిసీడింగ్ టీవీఏ. దట్ సింపుల్. స్థూల విలువ చేర్చిన ఆదాయము, నికర విలువ చేర్చిన ఆదాయము, మొత్తం విలువ చేర్చిన. కాబట్టి జాతీయ ఆదాయ గణనలో ఏం తీసుకుంటారు? 3 ఐదర్ ఆర్, బట్ నో. సింపుల్. ఆమె కరెక్ట్? అంతే సింపుల్, రైట్? ఓకే, పాయింట్ అవుతుంది కండి. అయితే ఇదంతా మళ్ళీ ఎగ్జామ్ రాయద్దు, అదే చెప్తున్నా. ఎగ్జామ్ ఎందుకు చెప్తున్నావు అంటే ఇది తెలిస్తే ఏమైతే ఈజీ అయిపోతుంది. ఈజీ ఏంటిది? ఇష్టం వస్తున్నా. నా ఉద్దేశం వల్ల ఏంటంటే నీకు సబ్జెక్ట్ అంటే బోర్ ఉండొద్దు, సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండాలి, అంతే. ఇష్టం ఉంటే ఏమైతే నీకు ఎంత కాంపిటీషన్ మార్కెట్లో నువ్వు దూసుకెళ్తావు, నీకు టైం తెలియదు. ఇది లాజిక్, ఇది పాయింట్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు నీకు పదాలు వచ్చినాయి కదా, రైట్? ఏం పదాలు వచ్చినాయి? టీవీఏ చెప్పండి, జీవీఏ. ఇప్పుడు ఏందబ్బా అంటే నువ్వు ఒకటి చెప్తావు. దీనిలో ఫైనల్ ఏది? ఎస్, 2014-15 కంటే ముందు given priority, then now we are giving priority. That's the difference. Point అర్థమైందా? Point అర్థమైందా? Yes. We used to give priority for NVA before, so we need to align the cope up commensurate with the global practice. Then we shifted to
Yes. What is the difference between GVA and NVA? Yes. When you deduct depreciation, you get. When you don't deduct depreciation, అది ఎందుకు అట్లా తీసేస్తారంటే ఒక్కొక్క వస్తువుకు డిప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. అందుకే ఎందుకు తలకన్నా పెంచి జీపేస్తారు. తరుగుదల చూస్తే ఒక్కో వస్తువుకు ఒక రకం ఉంటుంది, అంతటా ఒకటి ఉంటుంది ఉండదు కదా. బ్రెడ్కు డిప్రిసియేషన్ ఉంటుంది చెప్తున్నా. కాబట్టి ఎందుకురా బాబు అంత వద్దు, అందరూ ఉండని అని చేస్తున్నారు. పని అర్థమైందా? అది. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్లో మనకి ఏం చేస్తున్నాం అంటే రాసేటప్పుడు 2014-15 కన్నా ముందు జాతీయాన్ని గణించే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఎన్విఏకు ప్రయాణించేవారు. ఇప్పుడు అంతే. కాబట్టి స్థూల విలువ చేర్చిన ఆదాయం తెలిసిపోయింది, నికర విలువ చేర్చిన ఆదాయం తెలిసిపోయింది, నెక్స్ట్ మొత్తం విలువ చేర్చిన ఆదాయం కూడా తెలిసిపోయింది. ఓకేనా? రైట్. తీసేద్దామా? ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ ఈజ్ ఈక్వెస్ట్ ఏమొస్తుంది? టీవీ వస్తుంది. అంతేనా? టీవీ. ఆమె కరెక్ట్. ఇప్పుడు ఇది ఒకటి తీసుకుంటే ఏంటిది? జీవీ వస్తుంది. మైనస్ డి డెప్రిసియేషన్ వస్తుంది. ఇంతే సింపుల్. సబ్జెక్ట్ మీద మనం ఏం చేయాలి? సింప్లిఫై చేసుకోవాలా. సబ్జెక్ట్ను చాలా సింప్లిఫై చేసుకోవాలా. సబ్జెక్ట్ అనేది ఏందో అని లెక్క ఉండకూడదు. అదొక టెక్నిక్ మనకు కావాల్సింది. బయటదా అది. కాబట్టి చూడగానే ఓకే ఇది. సో డెప్రిసియేషన్ తరుగుదల, దీన్ని ఇంకేమంటారంటే ఇంగ్లీష్లో సిఎఫ్సి అంటారు. నాట్ కార్బన్ ఫ్లోరో కార్బన్స్. సిఎఫ్సి. సిఎఫ్సి మీన్స్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. కన్జంప్షన్ ఆఫ్ స్థిర మూలధన వినియోగం. తెలుగులో ఏమండి? స్థిర మూలధన వినియోగం. ఓకే. ఆల్సో డెప్రిసియేషన్, ఆల్సో వియర్ అండ్ టియర్. వియర్ అండ్ టియర్. సో జాతీయ ఆదాయ గణనలో జీవీఏకి ఇస్తున్నాం కాబట్టి అందులో ఉంటుంది. ఎందుకు కూడా చెప్పాను. గుడ్ టు గుడ్ డిప్రిసియేషన్ ఇస్ డిఫర్డ్. We can't compute perfectly, then we consider only GVA, no NVA. NVA was the Indian practice, GVA is the global. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇట్లా మనకు ఏమి చేసిన క్వశ్చన్ ఏంటంటే మార్పులు ఏమున్నాయి అనేది క్వశ్చన్. అది మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఈ సూత్రాలు ఇదంతా మనం ఏం మాట్లాడకూడదు ఇక్కడ డైరెక్ట్. ఎందుకంటే దిద్దేవారు మేధావులు, వాళ్ళు తెలుసు అన్నీ. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ నీ తెలియాలి ఎగ్జామ్లో రాయాలంటే ఫస్ట్. పాయింట్ అర్థమైందా? ఎస్, తీసేస్తాను. ఓకేనా? కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ ఈజ్ ఈక్వెస్ట్ ఓన్లీ అవుట్పుట్. జీవే మైనస్ డి ఈజ్ ఈక్వెస్ట్ ఎన్విఏ. ప్రస్తుతం మనం జీవేకి ఇస్తున్నామా ఎన్విఏకి ఇస్తున్నామా? దట్స్ ఆల్. ఫినిష్. ఓకే, మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఎక్కడున్నాం? ఇది డెఫినేషన్ అయిపోయింది. డెఫినేషన్లు ఏమొచ్చినాయి? ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది. ఫైనాన్షియల్ అంటే స్టార్ట్స్ ఆన్ ఎస్. ఇప్పుడు April 1st, March 31st. కాబట్టి 2 years వస్తుంది మనకు. 2 years ఫైనాన్షియల్ ఇయర్కు 2 years కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మన బడ్జెట్ చదివారు 24-25. ఇది కాన్సెప్ట్. అట్లా ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. కాబట్టి అంతిమనే పదం తెలిసిపోయింది. అంతే తెలిసిపోయింది. ఇంకా మిగిలిన ఏం లేవు కదా డెఫినేషన్లో. ఫినిష్. ఓకే. కాబట్టి జాతీయ ఆదాయ గణనలో ఓన్లీ ఫైనల్ ఈజ్ టేకెన్. ఫైనల్ వాల్యూ ఈజ్ గ్రాస్ వాల్యూ. ఫైనల్ వాల్యూ ఈజ్ గ్రాస్ వాల్యూ. గ్రాస్ వాల్యూ మైనస్ డి నెట్ వాల్యూ. నౌ వీ కన్సిడర్ గ్రాస్ వాల్యూ, నాట్ నెట్ వాల్యూ. అంటే లెక్క చేస్తాం, ప్రయారిటీ ఇస్తాం. లెక్కలు జరుగుతాయి. ఎన్ఎన్ఐ అనేది వస్తుంది, జిఎన్ఐ వస్తుంది, అదేవిధంగా జీడిపి వస్తుంది, జీవీఏ వస్తుంది. అది మెల్లమెల్ల వాటికి మన సర్వేలో వచ్చిన నెంబర్ కూడా చెప్దాం చివరికి. బట్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినప్పుడు అందులో ఏం రాయాలో గదే రాయాలా. దట్స్ ఆల్. ఓకేనా? తీసేస్తాం. ఓకే, నెక్స్ట్. ఇది అయిపోయింది, తెలుగులో ఇంగ్లీష్లో అయిపోయింది. చేంజ్ ఇన్ బేస్ ఇయర్, ఆధార సంవత్సరం. ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్
revised the base year for calculating national income from 2004-5 to 11-12. This change was made to ensure that the national income reflects the current economic conditions, provide more accurate picture of the economy. జాతీయ ఇది గణాంక కార్యాలయం ఏం చేసిందంటే ఈ ఆధార సంవత్సరాన్ని మార్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ బేస్ ఇయర్. అట్లా ఒక్కొక్క పదం మనకు. కాబట్టి బేస్ ఇయర్ అంటే ఏంటిది ఫస్ట్ వన్. ఓకేనా, బేస్ ఇయర్ నేను తీసుకోవాలని ఇప్పుడు నెక్స్ట్. ఓకేనా, రైట్. కాబట్టి ఇప్పుడు మనకు ఇలా వస్తువులను ఏమంటామండి, వస్తు సేవలను కలిపి ఏమంటాం, ఆర్థిక వ్యవస్థ అంటాం. అంతే. ఎకానమీ కన్స్టిట్యూట్స్ గూడ్స్ అండ్, వెరీ గుడ్, ఎకానమీ ఇంటూ ప్రైస్. ప్రైస్, దిస్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. ఓకేనా. ఈ ఎకానమీలో ఏమొచ్చినాయి మనకి ఇప్పుడు, వస్తువులు, గూడ్స్ అండ్, వెరీ నైస్. ఓకే, ఇది ఏ సంవత్సరం, ఇప్పుడు ఏదో నో ప్రాబ్లం, నో మైనస్ మార్క్. ముందు చెప్పినా కదా, తప్పు అవుతుంది, నో ప్రాబ్లం. పోయింది ఏంటంట, తప్పు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వల్ల, అదేదా. సో దానివల్ల ఒకరికి తప్పు చెప్పిన ఫీలింగ్ వచ్చేస్తుంది. కరెక్ట్ చెప్పినాం అనుకోండి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏం చెప్పదు అనుకోండి ఫీలింగ్ అవుతుంది. మొత్తం మీద ఏదో జరుగుతుండాలి. దట్ ఈజ్ ఇన్నర్ ఇంజనీరింగ్. మనిషికి ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మోడిఫికేషన్ అవుతుంటుంది మైండ్, ఉట్టి కూర్చుండి కాదు అది. సో యూ హ్యావ్ టు పార్టిసిపేట్, దట్స్ ఆల్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎకానమీ. ఇది ఎప్పుడు తీసుకుంటారంటే కరెంట్ ఇయర్ తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఏం తీసుకుంటారు, 2000. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్, you need to take economy which constitute goods and services are based on current year. CY. Yes, current year. Price ఏ ఇయర్ తీసుకోవాలా, బేస్ ఇయర్ తీసుకోవచ్చు, కరెంట్ ఇయర్ తీసుకోవచ్చు. పైన అర్థమైందా. బేస్ ఇయర్ అంటే ఏంటిది, ఇప్పుడు 2011-12. కరెంట్ ఇయర్ అంటే 2024-25. కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్ ఈక్వల్ టు నేషనల్ అన్నా కదా, ఇక్కడ నేషనల్కి అన్నా నేను మళ్ళీ అదే అంటావా, నామినల్ నేషనల్ ఇన్కమ్. వాట్ ఇస్ దిస్, నామమాత్రపు జాతీయ ఆదాయం. పైన అర్థమైందా, నామమాత్రపు జాతీయ ఆదాయం. లేదు బేసిక్ తీసుకుంటాను, ఎస్, రియల్ నేషనల్ ఇన్కమ్. చూడండి ఎంత కాన్సెప్ట్ ఉందో. సో సింపుల్గా నువ్వు ఏం తీసుకుపోతే ఎన్ఐ అంటావు. బట్ ఇఫ్ మీరు కనుక బేస్ ఇయర్ తీసుకుంటే ఆర్ఎన్ఐ వస్తుంది, నువ్వు కరెంట్ ఇయర్ తీసుకుంటే ఎన్ఎన్ఐ వస్తుంది. ఏం తీసుకపోతే ఎన్ఐ వస్తుంది. పైన అది మీకు ఆర్ఎన్ఐ ఎంత ఉన్నది సర్వే ప్రకారం చెప్తాను, ఇచ్చారు. సర్వేలో ఉన్న విషయాలు కూడా మనం చూసుకుంటా, అర్థమైందా, వాళ్ళు ఏమి ఇచ్చారు. ఓకేనా, ఇది ఎన్ఎన్ఐ ఫినిష్. ఇప్పుడు బేస్ ఇయర్ అన్నావు కదా, ఈ బేస్ ఇయర్ అర్థమైందా. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ఎన్ఐ ఆర్ఎన్ఐ లోపల ప్రొడక్షన్ సేమ్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గూడ్స్ అనుకోండి, ఏమి 100 గూడ్స్. 100 గూడ్స్ యొక్క ప్రైస్ ఇక్కడ ఒక 5 రూపీస్ ఉండొచ్చు, ఇక్కడ ఒక 10 రూపీస్ ఉండొచ్చు. ఓకేనా, 5 రూపీస్ ఉంటే అవుతుంది అది 100 × 5 500, ఇది 1000. కాబట్టి ఇప్పుడు ఎన్ఎన్ఐ ఎక్కువ వచ్చిందా, ఆర్ఎన్ఐ ఎక్కువ వచ్చిందా, ఎక్కువ వచ్చింది. ఎందుకు రావాలా, ఎన్ఎన్ఐ ఎక్కువ ఎందుకు రావాలా. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ minimum 4% of price enhancement is taking place. దానివల్ల కరెంట్ ఇయర్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. వై కరెంట్ ఇయర్ ప్రైస్ సీమ్స్ హయ్యర్, బికాస్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ మినిమం 4% హైక్ ఈజ్ విజిబుల్. పైన మీకు అర్థం అది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ కాదు, ఇది 100 రూపాయలు అనుకుందాం, 100 రూపాయలు. అప్పుడు ఏమవుతుంది, 100 × 100
10,000 అవుతుంది. అదేనా 10,000 అయిపోతుంది. హెవీ ప్రైస్. కాబట్టి మీకు డిఫరెన్స్ ఎంత ఉండాలి? 4% సరిపోతుంది. 4% కంటే 10%, 11%, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. సో జనరల్లీ NNI exceeds RNI, బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మస్ట్ బి ఆప్టిమమ్, నాట్ మోర్ దాన్ 4%. ఇది రీజన్. కాబట్టి NNI is compared with the RNI is believable. నువ్వు నీ యొక్క పరిస్థితి పోల్చుకోవడానికి అది మనం ఒక గొప్ప వ్యక్తి గురించి పోల్చుకుంటాం, క్వాలిటేటివ్. సేమ్ అట్లే RNI ఈజ్ ద నేషనల్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్కమ్, నైదర్ హై నార్ లో, ఓన్లీ ఆప్టిమమ్ ప్రైస్ ఈజ్ రికార్డెడ్. నిజ జాతీయ ఆదాయం అనేది నమ్మకమైన జాతీయ ఆదాయము. ధరలు ఎక్కువ కానీ ధరలు ఉండవు. ఎట్లుంటవి? స్థిరంగా ఉంటవి. నో అప్ స్వింగ్స్, నో డౌన్ స్వింగ్స్, ఓన్లీ ఆప్టిమమ్ ప్రైస్ రిజల్ట్ ఇన్ ద RNI. కాబట్టి RNI ఏం తీసుకుంటామంటే NNI అయితే పోల్చుకోవడానికి. NNI బాగున్నదా తక్కువ ఉన్నదా ఇట్లా. కాబట్టి జనరల్గా NNI ఎక్కువ ఉంటుంది, అంటే తక్కువ. ఎంత ఎక్కువ తక్కువ ఉండాలి? ఓన్లీ 4% పర్మిటెడ్. కాబట్టి ఈ 4% ప్రైస్ ఎక్కువ ప్రైస్ ఉంటే అది ఆప్టిమమ్ ప్రైస్. కాబట్టి దీన్ని ఏమంటారంటే CZI అంటారు, కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఏమంటారండి? RNI NNIకి మధ్య గ్యాప్ ఎంత ఉండాలా? 4% ఉంటే మంచిది. అంతకంటే ధరలు ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. కాబట్టి వన్ సైడ్ RBI, అదర్ సైడ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ అండర్ CZI, మీన్స్ కంఫర్టబుల్ జోన్ ఆఫ్, సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణం అంటారు. ఏమంటండి? అది కాన్సెప్ట్. ఎందుకంటే మీకు ధరలు ఎక్కువనే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ధరలు ఎక్కువగా ఉంటే ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్ కూడా, ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు కొనడం లేదు, ఎస్, డిమాండ్ తగ్గ ధర ఏమవుతుంది? ధర తగ్గినప్పుడు సప్లై ఏమవుతుంది? ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రొడక్షన్ జీరో అయితే మాంద్యం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. వెరీ డేంజరస్. అందుకోసమే వన్ సైడ్ RBI, అదర్ సైడ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దే ఆర్ వెరీ మచ్ అలర్ట్. పాయింట్ అర్థమైంది ఇప్పుడు? బేస్ ఇయర్ అంటే, బేస్ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ విచ్ ఈస్ లాక్డ్ విత్ అప్ స్వింగ్స్ అండ్ డౌన్ స్వింగ్స్ హ్యావింగ్ ఆప్టిమమ్ ప్రైస్. కాబట్టి బేస్ ఏం తీసుకోవాలంటే కరెంట్ ఇయర్ ప్రైస్తో పోల్చుకోవడానికి. అర్థమైందా? అది కాన్సెప్ట్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్లేషన్ వచ్చిందంటారు. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోడు వచ్చిండు మొన్న, ఏది MPC ఇది మీటింగ్ పెట్టారు, మానిటరీ పాలసీ కమిటీ, శక్తికాంత్ దాస్ గారు ఇట్లా వచ్చి పెట్టారు. వాళ్ళు ఆ వడ్డీ రేటును అట్లే ఉంచారు. ఏంది బాబు రెపో రేటు అట్లే ఉంచారు. ఏంది బాబు అంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందన్నాడు. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందన్నాడు. ధరలు ఎక్కువనే అన్నాడు. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు రెపో రేటు పెంచితే ధరలు తగ్గవు, ఏదో ఒకటి నడుస్తాం. ఇది బడి అయిపోతుంది. మనం మీరు ధరలు తగ్గాలంటే ఉత్పత్తి పెంచాలి. ఆమె కరెక్ట్? ధర తగ్గంటే ఏం చేయాలి? రెపో రేటు పెంచుతా ఏంది నాకు అర్థం కాదు. రెపో రేటు పెంచితే ఏమవుతుంది? వడ్డీలు పెరుగుతాయి. వడ్డీలు పెడితే లోన్లు ఏమవుతాయి? లోన్లు తగ్గుతాయి. లోన్లు తగ్గితే ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? క్యాపిటల్ ఏమవుతుంది? ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రైస్ ఏమవుతుంది? అర్థమైంది పాయింట్ ఇక్కడ? ఇది తర్వాత చెప్తాను. నేనేందంటే ద్రవ్యోల్బణానికి మందు ఉత్పత్తి రెపో రేటు పెంచినా, రివర్స్ రెపో రేటు పెంచినా ఎంత ఒట్టిలు అది. కాకపోతే మన ఎగ్జామ్లు రాయద్దు అట్లా. ఎగ్జామ్లో ఇట్లా ఏమున్నది రాయాలా. అర్థమైంది ఇక్కడ? సో ఇప్పుడు మనకి పాయింట్ మీద అర్థమైంది కండి. కాబట్టి ఈ బేస్ ఇయర్ అనేది మార్చారు. అయితే మీకు డౌట్ వస్తుంది, ఈ బేస్ ఇయర్ని ఎందుకు మార్చాలా? రీజన్ నెంబర్ 1, ఎవ్రీ ఇయర్ minimum 4% price hike is visible, then we have to shift the
న్యూ బేస్ ఇయర్స్. ఒకవేళ అట్లా మార్చకపోతే ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేస్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 50-51 అనుకుందాం. అయిపోయి క్లాస్ 6 కదా, ఆపేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక గొర్రె, ₹2 గొర్రె, అదే 2011లో 12లో అదేవిందా ఒక ₹1000 గొర్రె, 2024-25లో ₹6000 గొర్రె అనుకుందాం. ₹1000తో 6000తో పోల్చుకోవచ్చు, ₹2 పోల్చుకుంటావా? సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. అదేనా, ఇప్పుడు 10,000 రూపీస్ ఒక గొర్రె వస్తుంది, 50 వల్ల ₹2,000 ఒక గొర్రె వస్తుంది. ఇప్పుడు ₹2 పెట్టకపోయి నువ్వు షాప్ పోతే గొర్రె కాదు కదా, తోకూడి వాడు. ఐ కరెక్ట్? సో అందుకే ఎవ్రీ పాసింగ్ ఇయర్ వీ నీడ్ టు చేంజ్ ద బేస్ ఇయర్ ఆల్సో. అదేనా, కాబట్టి బేస్ ఇయర్ నెక్స్ట్ 2017-18 రాబోతున్నాయి. ఇప్పుడు నేను బహుశా ఈ సర్వేలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళది నెక్స్ట్ చేంజ్ చేస్తారు. 2011-12 టు బి షిఫ్టెడ్ టు 2017-18 నెక్స్ట్. అది మొన్న అనుకున్నారు, బట్ ఏదో వాళ్ళు ఆపారు. అట్లా ఇట్లా చేయకపోతే ఏమైందంటే మీరు వాస్తవాన్ని తెలుసుకోలేరు. పాయింట్ అర్థమైందా? అది కాబట్టి బేస్ ఇయర్ చేంజ్ అయింది. ఫినిష్. ఓకే సరే, ఇట్లా మనకు ఒక 8-9 పాయింట్స్ ఉంటాయి. ప్రతి పాయింట్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇట్లా ఒక సైడ్ సబ్జెక్ట్ అయిపోతుంటుంది. సరే, బట్ మీరు ఇదే ప్రాక్టీస్ చేయాలి. దట్స్ ఆల్.